అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ఇల్లాలు పిల్లలు. కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. కథని ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. మరి కథలోకి వెళ్ళిపోదామా? సుబ్బారావుది మధ్యతరగతి కుటుంబం. తల్లిదండ్రుల ద్వారా సుబ్బారావుకి ఎలాంటి ఆస్తిపాస్తులంటూ ఒక్క రూపాయి కూడా వచ్చింది లేదు, వాళ్ళకి ఉన్నది లేదు. సుబ్బారావుని వాళ్ళేదో డిగ్రీ వరకు గవర్నమెంట్ కాలేజీలో చదివించి ఒక చిన్న ప్రైవేటు ఉద్యోగం వచ్చింది. ఆ తరువాత సుబ్బారావుకి సరస్వతినిచ్చి వివాహం జరిపించారు. సరస్వతి బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చింది. ఇక ఒక తాళి గొలుసు, నల్లబూసలు తప్ప, చేతికి మట్టి గాజులు, చెవికి దిద్దులు తప్ప ఏమీ లేనటువంటి ఒక సాదా సీదా అమ్మాయిని కొడుక్కిచ్చి చేసుకున్నారు వీళ్ళ మధ్య తరగతికి తగినట్టుగా. ఇక సుబ్బారావు సరస్వతి సిటీలో కాపురం పెట్టుకున్నారు. ఆ తర్వాత సుబ్బారావు తల్లిదండ్రులు కాలం చేస్తూ వాళ్ళకున్నటువంటి ఇల్లు సమానంగా కొడుకులకి వాటాలు రాశారు. సుబ్బారావు వాళ్ళు ముగ్గురు అన్నదమ్ములు. దాంతో సుబ్బారావుకి కూడా తన వాటా డబ్బులు తనకు వచ్చినాయి. అమ్మా నాన్నలు పోయి ఇల్లు అమ్మిన తర్వాత ఆ డబ్బులు తెచ్చుకొని చూస్తే సిటీలో ఇల్లు కొనాలంటే మామూలు మాటల. ఇక అవుట్ కట్స్లోకి వెళ్ళిపోయి చిన్న జాగా కొని ఆ చిన్న జాగాలో ఏదో చిన్నపాటి ఇల్లు, ఒక 3 BHK వచ్చేలాగా చిన్న ఇల్లు కట్టించుకున్నాడు. అది కట్టించుకోవటానికే తల ప్రాణం తోక్కొచ్చి ఎదురు అప్పులు కూడా అయినాయి. దాంతో ఆ అప్పులు తీరాక పిల్లల్ని కందాంలే అనుకుని వచ్చే జీతంలో కాస్త వీళ్ళు వాడుకుంటూ పై ఎత్తున సుబ్బారావు లెక్కలు రాయటానికి వెళ్ళి, అది చేయటానికి వెళ్ళి, ఇది చేయటానికి వెళ్ళి, సుబ్బారావు పనిచేసే చోట ఫ్యాక్టరీలో ఉద్యోగం పెద్ద జీతం కూడా రాదు. దాంతో ముందు ఆ అప్పులు కట్టేశారు. ఆ అప్పులు కట్టేసిన తర్వాత అమ్మయ్య ఇప్పుడు ఇల్లు మనది అనిపించుకున్నారు. అనిపించుకున్న తర్వాత కాస్త ప్రశాంతపడి అప్పుడు పిల్లల్ని కంటే సరస్వతికి మొదటి కాన్పులో కొడుకు పుట్టాడు. వెంకట్ చాలు అన్నారు జనాలంతా. కాదని మళ్ళీ రెండో కాన్పు వాసు. ఇక చాలేవమ్మా, ఏం పెట్టి పోషిస్తారో, మంచిగా చదివించి ఒకళ్ళని ప్రయోజకుల్ని చేసుకుంటే చాలు. డబ్బులున్న వాళ్ళే పిల్లల్ని కనకపోతుంటే మనబోటి మధ్యతరగతి వాళ్ళు ఎందుకమ్మా గంపెడు సంతానాన్ని కంటాం? రేపొద్దున వాళ్ళని సరైన భవిష్యత్తు ఇవ్వలేక బాధ పెట్టడం అని చుట్టాలు బంధువులు అయిన వాళ్ళు కనమంటారు. ఎక్కడైనా వీళ్ళని కనొద్దనే పాపం వాళ్ళు సలహా ఇచ్చారు. కానీ అమ్మో నాకు 3 కొడుకులు ఉండాలమ్మా అని మా అత్తయ్యలా కంటానని మాటిచ్చాను. మా అత్తయ్య కల్లోకి వచ్చిందని ఏదేదో బుసబుస కబుర్లు చెప్పి మళ్ళీ గర్భవతి అయింది. ఈసారి 3వ కాన్పులో కూతురు పుట్టింది. ఇంకా కందాం అనుకుంది కానీ ఆ తర్వాత ప్రెగ్నెంట్ అయ్యింది. ప్రెగ్నెన్సీ అవటంతో పాటు ఆ బేబీ సరిగ్గా పెరక్క యూట్రస్లో ప్రాబ్లం వచ్చి రిమూవ్ చేయటంతో ఈ ముగ్గురితో ఆపరేషన్ చేయించుకున్నారు. నారు పోసిన దేవుడే నీరు పెట్టడా ఏంటి అంటే నిజానికి నారు దేవుడు పోయాడు, నీరు దేవుడు పెట్టడానికి. ఆయన మనకి బాధ కష్టం ఉందంటే కన్నీరు తుడుస్తాడు. మనం ఒళ్ళు కొవ్వెక్కి కండకావరంతో జ్ఞానం తెలివితేటలు అన్నీ ఉండి తప్పులు మనం చేసి దేవుణ్ణి గాల్లో దీపం పెట్టి దేవుడా నువ్వే దిక్కు అని ఆలోచన జ్ఞానం లేకుండా చేసే ప్రతి తప్పుకి కూడా ఆయన్ని మీద నిందారోపణ చేసేసి తోసేయటం తప్పు. ఇక ఎటొచ్చి భారం బరువులు కన్నాక తప్పుద్దా ఏంటి, పెంచుకోవద్దా? అలా అని వీళ్ళ భేషజాలకి, వీళ్ళ పౌరుషాలకి, వీళ్ళ రోషాలకి పిల్లల్ని వీళ్ళు గవర్నమెంట్ స్కూళ్ళకి పంపలేరు. దాంతో దగ్గరలో ఉన్నటువంటి ఒక ప్రైవేట్ స్కూల్లో 150-200 ఫీజు కట్టే ఒక కాన్వెంట్కి పంపిస్తే సరస్వతికి మిషన్ వచ్చు. కానీ ఆ మిషన్ కుడితే కాళ్ళు నొప్పులనే, ఆ మిషన్ కుడితే కళ్ళు పాడవుతాయి అనే దాంతో ఇంట్లో తన బట్టలు కుట్టుకుంటుంది తప్ప బ్రహ్మాండంగా కుట్టగలదు సరస్వతి. అసలు ఒక మనిషిని చూస్తే వితౌట్ మెజర్మెంట్స్ అలా కళ్ళతో చూసే కుట్టేయగలదు తీసుకోకుండా. అయినా ఒళ్ళు వంగదు. పైగా ఇంటి పని చేసుకోదు. ఇంట్లో పని చేసుకోవటానికి ఇంట్లో ఒక పనమ్మాయి కావాలి. ఆ పనమ్మాయి చేత అంట్లు తోమిచ్చేసుకొని, బట్టలు ఉతికిచ్చేసుకొని, ఇల్లు ఉడ్చుకొని, తడిగుడ్లు పెట్టించుకొని, ఇంటి చుట్టూ ఖాళీ జాగా ఉంది, కూరగాయలు లాంటివేమీ నాటదు. పైగా అన్నీ బయట నుంచి కొనుక్కు రావటమే. సుబ్బారావుకి కనేటప్పుడు పెద్ద నొప్పి తెలియలేదు కానీ తర్వాత
పిల్లలు ఎదిగే కొద్దీ బిడ్డ పెరిగితే గుడ్డ పెరుగుద్ది, బిడ్డ పెరిగితే ముద్ద పెరుగుద్ది, మంది పెరిగితే మజ్జిగ పలసనవుద్దని పెద్దవాళ్ళు చెప్పిన సామెతగా పులిసిపోవటం మొదలైందే. పొద్దుననగా వెళితే మనిషి చేసి 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 ఫ్యాక్టరీలో చాకిరీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎక్కడో చోట పార్ట్ టైం చాకిరీ, అంతా చేసినా సరిపోక నైట్ సెక్యూరిటీ చాకిరీ కూడా చెయ్యాలి, రోజు పెళ్ళాం మీద చేయాలి, కాపురం చేసే పోవాలి. దాంతో ఒళ్ళు పులిసిపోవటం మొదలైందే. ఎంత కష్టం పిల్లల కోసం అనుకునేరు కాదండోయ్. పిల్లల కోసం అయితే గనక సుబ్బారావుకి వచ్చే జీతం ఎలా లేదన్నా కూడా నెలకి 30,000 రూపాయలు వచ్చుద్ది. ముగ్గురు పిల్లల మీద కలిపి కట్టేది తీరా మొత్తం కలిపి లెక్క చూసుకున్న 1000 రూపాయలు కూడా ఉండదు ఫీజు. ముగ్గురు మీద 600 రూపాయలు ఫీజు, పై ఖర్చులతో వేసుకున్న 400 రూపాయలు. అలాగనే సరస్వతి పిల్లలకేమన్నా అలా పంచపక్ష పరమాన్నాలు వండి పెట్టుద్దా? అది లేదు, ఉండేది సొంతిల్లే. కానీ పిల్లలకి మాత్రం ఏ పప్పుచారో లేదంటే గనక ఏ కోడిగుడ్డు పొరుటో బంగాళదుంపల కూరో వండి ముగ్గురిని వేరుగా చూసుద్దని కాదు, సమానత్వంగానే చూసుద్ది. అంతటితో వాళ్ళకి ముగిచ్చేస్తుంది. కానీ తను మాత్రం మార్కెట్లోకి వచ్చిన ప్రతి చీర కట్టాలి, ప్రతి చెప్పు వేయాలి, దాంతోపాటు ప్రతి సినిమాకి వెళ్ళాలి, రోజు మల్లెపూలు కావాలి. అబ్బో, ఇక అవి చెప్పటానికి నలవిగానటువంటి మనుషుల్లో ఉండే ఎచ్చులు, మనుషులకు కావలసినటువంటి దర్జాలు. మనం ఉండేది నేల మీద, మన ఆశలు ఉండేది ఆకాశంలో. ఎప్పుడూ కూడా పులిని చూసి నక్క వాతలెట్టుకుందని ఎవరో పక్కింటమ్మ కాసుల పేరు చేయించింది, ఎదురింటమ్మ హారం చేయించింది అని మనకి కావాలంటే ఎక్కడి నుంచి వస్తాయి? మనం కష్టపడాలి, కష్టపడకుండా ఏదీ రాదు. అలా వాళ్ళకు వచ్చిందంటే ఒకటి వాళ్ళు పుట్టుకతోనే డబ్బు ఉన్నవాళ్ళు అయి ఉండాలి. డబ్బున్న అమ్మా నాన్నలకి, ప్లానింగ్ ఉన్న అమ్మా నాన్నలకి, స్థిరచరాస్తులు ఉన్న అమ్మా నాన్నలకి పుట్టుండాలి. లేదా కలిగినంటే అత్తిళ్ళు అదృష్టంగా వాళ్ళు చేసుకున్న పూర్వజన్మ సుకృతానికి వాళ్ళకి దొరికి ఉండాలి. ఆదరించే పుట్టిల్లైనా అయి ఉండాలి. లేదా భార్యను ప్రేమించే భర్త అయినా దొరికి ఉండాలి. వాళ్ళే స్వయంగా కష్టపడే అమ్మాయిలైనా అయి ఉండాలి. ఏదీ కాకుండా అన్ని గాల్లో నుంచి ఊడిపడాలంటే ఎవరికీ రావు కదా. కానీ సరస్వతికి జీవితం అంతా నిరాశే. సుబ్బారావుకి తనకి అలా ఉండటం ఇష్టం ఉండదు. చేసేది ఫ్యాక్టరీలో ఉద్యోగమైనా ఇస్త్రీ బట్టలు, వేసిన బట్టలు వేయకుండా కర్చీఫులు, చివరికి లోపల అండర్ గార్మెంట్స్ కూడా ఇస్త్రీలై ఉండాలి. సెంటు సీసా లేదే బయటికి వెళ్ళడు. పైగా ఇంట్లో మొగుడు పెళ్ళాల వరకు మాత్రం పిల్లలకి ఏ రవ్వుప్మానో చేసేసి ముందు గబగబా తెమిల్చి వాళ్ళని పంపించేశాక తీరుబడిగా 2 రకాల టిఫిన్లు చేసుకొని కొసరి ఒకళ్ళకొకళ్ళు తినిపించుకుంటారు. చక్కగా ఫిల్టర్ కాఫీలు 4-5 సార్లు అలా చెరో లీటర్ పాలతో తాగేస్తారు. అయిపోయిన తర్వాత పళ్ళ రసాలు, పళ్ళు, ఆ తర్వాత డ్రై ఫ్రూట్స్, నట్స్, స్వీట్స్, ఆ తర్వాత అట్లా మధ్యాహ్న భోజనం 2-3 రకాలు నాన్ వెజ్లు, 2-3 రకాల వెజ్లు. ఆ తర్వాత సాయంకాలం పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి వాళ్ళకంత పేలాలో లేదంటే గనక వాళ్ళకంత పొద్దున పూట చేసినటువంటి ఉప్మానో ఉంటే వేడి చేసి పెట్టేసి, లేదంటే గనక మ్యాగీ ఈజీ కాబట్టి దాన్ని చేసి తిప్పేసి ఇచ్చేసో, లేదంటే ముగ్గురికి తలా ఒక 5 రూపాయలు ఇచ్చి పునుగులో బజ్జీలో కొనుక్కోమని మొగుడు పెళ్ళాం మాత్రం తీరిగ్గా స్నాక్స్ తింటారు కూర్చొని తిన్న తర్వాత ఇద్దరు ఇంటిమేట్ అయ్యి డైలీ పూలు ఉండాలి, చిలకలు ఉండాలి, పాలు ఉండాలి, అత్తరుండాలి, సుఖాలు ఉండాలి, వాళ్ళ గదిలో ఏసీ ఉండాలి. ఇక పక్క 2 గదుల్లో మాత్రం మగపిల్లలు 2 ఒక గదిలో, ఆడపిల్ల ఒక గదిలో ఫ్యాన్ల కిందే ఉంటారు పిల్లలు. ఆ తర్వాత రాత్రి భోజనం అంతే. పిల్లలకి పెందలాడే అన్నంలో అంత పాలు పోసి పెట్టేసో, లేదంటే గనక పిల్లలకి అన్నంలో అంత పప్పుచారు పోసి పెట్టో, ఇక అంత ఆవకాయ వేసి గబగబా అంత మేగడ్నలు చేసి పెట్టేసి అయిపోయాక సాయంత్రం దిట్టంగా హోటల్ నుంచి ఆర్డర్ చేసుకొని ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీలో, లేదంటే కనుక కొత్తగా ఫుడ్ ఎక్కడైనా స్టాల్ పెట్టారంటే అక్కడికి మూడు పెళ్ళాం వెళ్ళిపోయి అలా బండి మీద రోజుకు ఒక 500-1000 రూపాయలు బిల్లు పెట్టి తిని రావటము. ఎంత దాంట్లో పిల్లల భవిష్యత్తులు ఏంటని కానీ, ₹1 దాయాలని కానీ ఇలాంటి ఏమీ ఆలోచించుకోరు. పొద్దున్నుంచి సాయంత్రం దాకా సరస్వతికి పనమ్మాయి చేతి కింద ఉండాలి. ప్లస్ అంతా పని చేయలేదు, అలిసిపోద్ది తను. దానికి తోడు సాయంత్రం అయ్యేపాటికి తనకి ఏ సినిమా రిలీజ్ అయితే తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మలయాళం, కన్నడం, తమిళం భాషలతో భేదం లేదు. మొగుడు రోజు సెకండ్ షోకి ఏదో ఒక సినిమాకి తీసుకెళ్ళాలి, లేదంటే అలుగుద్ది, కోపం వచ్చుద్ది. పెళ్ళాన్ని తీసుకొచ్చి దింపి మరి ఆ తర్వాత నైట్ షిఫ్ట్లకు వెళ్తూ ఉంటాడు సుబ్బారావు. ఇలా రోజులు గడిచిపోతూ కాలం గడిచిపోతూ పిల్లలు కాస్త పెరిగి పెద్దవాళ్ళు అవటం మొదలుపెట్టారు. అంతా దాంట్లో
మగపిల్లలు వెరీ ప్రాక్టికల్ పర్సన్స్. మనం పుట్టింది ఇంతే, మనం పుట్టిన దాంట్లో నాన్న ఎలాగోలా బతికేయట్లేదా, పుట్టిన మనిషికి తనకు కావలసినటువంటి కామన్ సహజమైన నీడ్స్, తన సుఖాలు తన సంతోషాల కోసం తను చదువుకోవాలి, శారీరక సుఖం కోసం పెళ్లి చేసుకోవాలి, సొసైటల్ నామిన్స్ కోసం పెళ్లి చేసుకోవాలి, మనం మగాళ్ళమని నిరూపించుకోవడానికి పిల్లల్ని కనాలి, మనకి ఏ నిమిషం కోరిక కలిగింది, పెళ్ళం రెడీగా ఉంది, ఆకలేసింది, భోజనం రెడీగా ఉంది, మగాడన్నాక ఉద్యోగం పురుష లక్షణం చేసి తగలబెట్టాలి, లేదంటే ఖర్చులకు ఎవరి దగ్గర అడుక్కొని అప్పు చేసో బ్రతకలేం, ఎవడు ఇవ్వలేడు. కాబట్టి ఇక వాళ్ళ గొడవల్లో వాళ్ళు సెల్ఫిష్ అనాలా, లేదంటే కామన్ అందరూ ఆలోచించే తీరులోనే ఆలోచిస్తారనాలా, అలా నడిచిపోయే మైండ్ సెట్లు వాళ్ళవి. కానీ ఇంత దాంట్లో సంగీత మాత్రం బంగారు తల్లి. చిన్నప్పటి నుంచే కాస్త ఊహ వచ్చిన దగ్గర నుంచే పిల్ల ఇంట్లో పనమ్మాయిని మెల్లమెల్లగా వద్దులే అని చెప్పి మాన్పించి తనే ఇల్లు ఉడవటం, ఆ తర్వాత ఇల్లు తడిగుడ్డ పెట్టుకురావటం, అంట్లు తోమటం, బట్టలు ఉతకటం, ఆ తర్వాత నువ్వు వంట చెయ్యొద్దులేమ్మా అంటే రిలాక్స్ అయిపోయి దరిద్రం వదిలిపోయిందని చెప్పి చక్కగా వంట చేస్తుంది పిల్ల. దాంతోపాటు అమ్మ మిషన్ నేర్పించవు అని సరస్వతి కిటికీల జాకెట్ల దగ్గర నుంచి తలుపుల జాకెట్ల దాకా, అలా బాలీవుడ్ స్టైల్స్ నుంచి కాలీవుడ్ స్టైల్స్ దాకా, హాలీవుడ్ స్టైల్స్ దగ్గర నుంచి మాలీవుడ్ స్టైల్స్ దాకా వదలకుండా కుట్టుకుంటుంది. కాబట్టి చాలా బ్రహ్మాండంగా పిల్ల మిషన్ కుట్టడం నేర్చుకుంది. దాంతోపాటు ఇంటి చుట్టూ ఖాళీ జాగా ఉంటుంది కాబట్టి అక్కడ చక్కగా తులసి కోట పెట్టి తులసమ్మకు పూజ చేసుకోవటం, దాంతోపాటు రోజు దేవుడు పూజ చేసుకోవటం, జపం చేసుకోవటం, ఇంటి చుట్టూ పువ్వుల మొక్కలు నాటుకోవటం, చక్కగా పువ్వుల్ని దేవుడికి పెట్టుకోవటం, అమ్మకి పూలు కొనకుండా అమ్మకి ఇవ్వటం, తను పెట్టుకొని స్కూల్కి వెళ్ళటం, దాంతోపాటు కాయగూరలు, కూరగాయలు, పళ్ళ మొక్కలు పెడితే ఆ పళ్ళ మొక్కలు ఎప్పుడు కాసేనే అంటే ఈ సంవత్సరం పెట్టాం వదిలే వచ్చే సంవత్సరం దేవుడు పెంచుతాడనుకో, పై వచ్చే సంవత్సరానికి కాపు అందుకుంటుందిలేమ్మా అని సంగీత చేత్తో నాటిన మొక్కలే అలా మామిడి చెట్లు 2, కొబ్బరి చెట్లు, బత్తాయి చెట్లు, అన్ని రకాల పళ్ళ మొక్కలు, వాటర్ యాపిల్ దగ్గర నుంచి ఒక్కోటి అలా వేసుకుంటూ వెళ్ళిపోయింది. అవన్నీ చక్కగా పళ్ళని కాయటం కూడా మొదలుపెట్టినాయి. ఇంట్లో కాసే పళ్ళే చక్కగా కోసి తీసుకొచ్చి డైనింగ్ టేబుల్ మీద అలా పెట్టుద్ది. వంట పని పిల్ల చేయటం మొదలుపెట్టిన దగ్గర నుంచి తోటలో కాస్తున్నటువంటి కూరగాయలే కాబట్టి చక్కగా అప్పటికప్పుడు తెంపుకొని తీసుకొచ్చి 1 కిలో బెండకాయలు పెట్టి చక్కగా ఎగురేసి అన్ని టమాటాలు కోసుకొచ్చి చక్కగా పులుసుకూరలాగా వండి అక్కడ పెట్టడం. దానికి తోడు అమ్మా నాన్న నాన్ వెజ్లు బయట నుంచి బోల్డ్ డబ్బులు తగలెట్టి కొంటున్నారు అనే దాంతో చిన్న గుంటలాగా తవ్వి దాంట్లో పైన ఒక ఇనప నెట్లాగా వేయించి లోపల కాసిన చేప పిల్లలు వదిలే ఆ చేపలను పట్టి ఎంటెళ్ళపాదికి కాస్త చేపల కూర వండటం, పల్లెటూరు వెళ్ళినప్పుడు ప్రత్యేకంగా తనకేం కావాలో అక్కడి నుంచే వెతికి తోటలెమ్మటి పొలాలెమ్మటి తిరిగి తీసుకొచ్చుకునేది పిల్ల. దానికి తోడు ఇక కందిపప్పు, చింతపండు, ఉల్లిపాయలు, వెల్లుల్లి, అల్లం అక్కడ తక్కువకు దొరుకుతాయి కాబట్టి తెచ్చి ఇక్కడ భూమిలో నాటేది మళ్ళీ వాటిని పెరగటానికే. ఇలా ఆ అమ్మాయి కష్టపడుతూ ఒకవైపున నాన్నకి కష్టం తగ్గిద్దామనేది ఒకటే, రెండోదే అమ్మ పని చేయలేకపోతుంది, తను నేర్చుకున్నట్టు ఉంటుందనే దాంతో చదువుకుంటూ పని చేసుకుంటూ ఉండేది ఆ అమ్మాయి. అలా ఇక 4 కోడి పిల్లల్ని అలా పల్లెటూరు వెళ్ళినప్పుడు తీసుకొచ్చి కోళ్ళని పెంచి అలా కోళ్ళని కోసి మనమని అన్నాలకి ఇచ్చి పంపించి వాళ్ళు డ్రెస్సింగ్ చేయించుకొస్తే చక్కగా కోడి కూర వండి గుడ్లు పెడతాయి కాబట్టి చక్కగా వారంలో 2 రోజులు గుడ్లు వండి, ఒకరోజు చికెన్ వండి, ఒకరోజు చేపలు వండి, ఊర్లో వాళ్ళు వీళ్ళు తెలిసిన వాళ్ళు ఉంటారు కాబట్టి అక్కడ తక్కువ రేటు కాబట్టి అక్కడి నుంచి మటన్ ఆవగిల్లేసి పంపమనమని ఇక అక్కడున్న చుట్టాలకి వెళ్ళినప్పుడు కాస్త మిషన్ కుట్టిన డబ్బులు చేతిలో ఉంటే ఆ అమ్మాయి కుట్టుద్ది. బయట వాళ్ళ మిషన్లు ఫాల్ వేసి పెట్టడమో, లేదంటే పై కుట్లు వేసి పెట్టడమో, లేదంటే కనుక బ్లౌజ్ కుట్టు పెట్టడమో, లంగా కుట్టు పెట్టడమో, అలా ఒక 10,000 రూపాయలు ఉంటే వెళ్ళినప్పుడు వాళ్ళ చేతిలో ఎంతో కొంత పెట్టి నేను ఫోన్ చేసినప్పుడు బోటి అనో తలకాయ కాళ్ళనో మటన్ అనో పంపండి అనే అన్నలు ఈడ్చుకుపోయిన కుక్కల్లాగా ఉంటారు కాబట్టి ఎనికలు బయటకు వచ్చి అవి ఇవి అని తెప్పించి వండి పెడుతూ ఉండేదే. ఇలా కాలచక్ర ప్రవాహంలో రోజులు గడిచిపోతూ కుట్లు, అల్లికలు అన్నీ సమస్తం నేర్చుకునే చదువు కూడా చాలా బాగా చదువుద్ది పిల్ల. అన్నిట్లో ఫస్ట్ ర్యాంకుల్లోనే ఉంటుంది, చదువు విషయంలో ఫస్ట్. పైగా అమ్మా నాన్నలకి అలా చదువుకుంటే కాస్త ఫీజు భారం తగ్గుద్ది అనేది ఆ పిల్ల తాపత్రయం. మగపిల్లలు ఏదో ఈ చదివేస్తున్నాం అట్టేసిన మార్కులతో అయిపోతుందిగా జీవితం అనుకునేవాళ్ళు వాళ్ళు. ఈలోపు
మగపిల్లలది డిగ్రీ కంప్లీట్ అయిపోయింది, ఆ తర్వాత పీజీ కంప్లీట్ అయిపోయింది. ఇద్దరికి చెరుకు ప్రైవేటు ఉద్యోగం ఒక 40,000 జీతాలకు వచ్చినాయి. వచ్చిన తర్వాత ఇక వయసుకు వచ్చిన కొడుకులు ఆగుతారా? అప్పటికే ఎక్కడెక్కడో అక్కడ ఒకడు ఒకదాంతో కనపడటం, ఒకడు సిగరెట్లు ఒకడు మందు తాగి రావటంతో ఇక వీళ్ళని ఇలా వదిలేస్తే కరెక్ట్ కాదులే మనం అని చెప్పి సరస్వతి సుబ్బారావు కాస్త ముందు కొడుకులకి 2 సంబంధాలు చూసేసి పెళ్ళిళ్ళు చేసేశారు. కోడళ్ళు వచ్చారు. కోడళ్ళు పావలా కట్న కానుకలు తెచ్చింది లేదు, ఏదో తూతూ మంత్రంగా ఎంగేజ్మెంటు పెళ్లి ఖర్చులు పెట్టుకొని వాళ్ళ అమ్మాయిల వరకు మాత్రం వాళ్ళు కాస్త ఓ చిన్న నెక్లెస్, గాజులు, ఉంగరాలు, పోగులు పెట్టుకుంటే వీళ్ళు తాళి గొలుసు, నల్లబూసలు, ప్రధాన పొంగరాలు పెడితే వాళ్ళ అల్లుళ్ళకి మెళ్ళో చైను, ఉంగరాలు, వాచీలు పెట్టి అల్లుళ్ళకి చెరో బైకు కొనిచ్చుకున్నారు. అయిపోయి కోడళ్ళు అడుగు పెట్టారు. అడుగు పెట్టిన తర్వాత కోడళ్ళు కూడా సేమ్ అత్త తరీకానే, ఇటు పుల్ల తీసి అటు పెట్టే పని ఉండదు. సంగీత వదనలు చేయలేదని అనుకోదు. ఎసట్లో ఇంకో 2 గ్లాసులు బియ్యం, వండే వంటలో ఇంకొద్దిగా ఓ 10 బెండకాయలు పెంచేసి వండితే పోద్ది అనుకుంటుంది తప్ప ఆడపడుచు చేస్తుందని చక్కగా చేయించుకోవటమే తప్ప ఎదురు చేసే రత్నాలేమీ కాదు. పైగా ఆడపడుచుని మాకు అయి కుట్టి పెట్టవా, ఈ కుట్టి పెట్టవా అని కుట్టించుకోవటం, అయ్యుండి పెట్టవా, నీ చేత్తో భలే వండుతావనే ఐస్ క్రీమ్ రాసి బిస్కెట్లు వేసి వండించుకొని తింటాం. ఆ అమ్మాయి అన్నీ తెలిసి కూడా నవ్వేసి ఊరుకునేదే. లైఫ్ మీద సంగీతకి చాలా అండర్స్టాండింగ్ ఉంటుంది. చిన్నప్పటి నుంచి సంగీత కన్న కళ ఒకటే, మహాపతివ్రతల్లా ఉండాలి ఆడపిల్లలు, నిప్పుల్లా ఉండాలి. అలాగే తన కాబోయే భర్త మీద, పెళ్లి మీద, జీవితం మీద ఆ అమ్మాయికి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. హస్బెండ్ని మనకి కోట్ల రూపాయల ఆస్తులు లేకపోయినా సరే ప్రేమ ఉండాలి భార్యాభర్తల మధ్య, ఒకే మాట మీద ఉండాలి భార్యాభర్తలు, అన్యోన్యంగా ఉండాలి భార్యాభర్తలు అంటే అని ఆ అమ్మాయి మాత్రం ఎన్నో కలలు కనేది జీవితం గురించే. ఇక కాస్త వయసుకు వచ్చేపాటికి అమ్మా నాన్నల్ని నమ్ముకుంటే అయ్యే పని కాదని ఇక మిషన్ కుట్టడం కాస్త పెంచింది. అలా మిషన్ కుట్టడం కాస్త పెంచిన తర్వాత రూపాయి వస్తున్నాయి అన్నీ కూడా తీసుకెళ్ళి పోస్ట్ ఆఫీసులో ఒక అకౌంట్లో పడేసుకొని ఆ తర్వాత ఆ డబ్బుల్ని గోల్డ్ స్కీమ్గా కట్టుకుని తనే తన డబ్బులతో ఇంట్లో వాళ్ళకి చెప్పాల్సిన అవసరం ఏముందే, దాంతోనే కాస్త గాజులని, నెక్లెస్ అని, హారమని, దాంతోపాటు ఇక రేపొద్దున రాబోయే మొగుడు కోసం బ్రేస్లెట్, మెళ్ళో చైను, ఉంగరం అని, ఇక మంచి వాచ్ ఒకటి కొని దాచుకొని ఇక తన కోసం అని చెప్పి అవని ఇవని ఏళ్ళకు పెట్టుకునే ఉంగరాలు, చెవులకు పెట్టుకునే పోగులని కొనుక్కొని బ్యాంకు లాకర్లో పెట్టి దాచుకోవటం మొదలుపెట్టింది. ఈలోపు ఇటు కొడుకులకి పెద్దవాడికి ఒక 2 పిల్లలు, రెండో వాడికి ఒక 2 పిల్లలు పుట్టడం కూడా అయిపోయింది. ఈలోపు సంగీతది డిగ్రీ అయిపోయి కూడా 2 సంవత్సరాలు కావస్తోంది అనే దాంతో ఇక సంబంధాలు చూసి పెళ్ళిళ్ళు చేయాలి, లేకపోతే ఎవడంటైనా తిరిగేస్తాయి ఆడయ్యని సరస్వతి నానా గొడవ చేయటంతో అన్నలకి ఏ రోజైతే పెళ్ళయిందో పెళ్ళైన రోజు లగ్గాయితో అమ్మా నాన్నలకు ఒక బెడ్రూమ్, పెద్దన్న వదనలకు ఒక బెడ్రూమ్, రెండో అన్న వదనలకు ఒక బెడ్రూము, పిల్లని హాల్లో పడేసి ఊరుకున్నారు. నవ్వుకొని ఊరుకుందే తప్ప ఏమీ మాట్లాడింది లేదు. పిల్లల్ని కని ఆ అమ్మాయి మీద వదిలేస్తే ఆ అమ్మాయి పాలు పట్టి నీళ్లు పోసి సాకటమే తప్ప తమ పిల్లల్ని కూడా తాము పెంచుకున్న వాళ్ళు కాదు అన్నల పెళ్ళాలు. రాఖీ పండక్కి రాఖీ కట్టే తనే అన్నలిద్దరికీ ఏ పరుసో లేదంటే గనక ఏ చెప్పులో ఏ బట్టలో తనివ్వటమే తప్ప అన్నలు చెరొక 100 రూపాయల మీద ₹1 బిళ్ళ పెట్టి ఇచ్చి వెళ్తారు. నవ్వుకుంటదే గాజులు వేయించుకో అనేసి వెళ్ళిపోతారు. మీరు నాకు ఎందుకు పెట్టలేదు, ఎందుకు చేయలేదు అన్న మాట నోటికి రాదు. నాన్న ఇంత దాంట్లో చాలా తెలివైన వాడని సంగీతకి తెలుసు. వాళ్ళ రిటైర్మెంట్ ప్లాన్ గురించే చాలా జాగ్రత్తగా పిల్లలు పుట్టక ముందు నుంచే వాళ్ళ పెళ్ళైన దగ్గర నుంచే ఆయన రూపాయి దాచుకుంటున్నాడు. మంచిదేగా, ఒకళ్ళ మీద ఆధారపడకుండా ఉంటాం. హెల్త్ ఇన్సూరెన్స్ చేయించుకున్నాడు, మంచిదేగా. మాయ రోగం వస్తే ఒకళ్ళ మీద ఆధారపడకుండా ఉంటుంది. సంగీత తన వరకు తను విడిగా హెల్త్ ఇన్సూరెన్స్ చేయించుకుందే. అన్నలు వాళ్ళ వరకు వాళ్ళు, పెళ్ళాలు వచ్చాక వాళ్ళ పెళ్ళాలకి, వాళ్ళ పిల్లలు పుట్టాక వాళ్ళకి, ఎవరి తెలివితేటల్లో ఎవరి సెల్ఫిష్నెస్తో వాళ్ళు గడిచిపోతుంటే నవ్వొచ్చేది సంగీతకే. ఇక అంతా దాంట్లో సంబంధాలు వెతకడం మొదలు పెడితే వీళ్ళకున్న కోట్ల రూపాయల ఆస్తులకి కోటీశ్వర్ల సంబంధాలు ఏం రావు కదా. అబ్బాయి కూడా పీజీ వరకు చదువుకున్నాడు, ఒక చోట ఉద్యోగం చేస్తున్నాడు, ప్రైవేటు ఉద్యోగం, నెలకి ఒక ₹30,000 జీతం వచ్చుద్దే. ఇక దాంతో అమ్మాయి అబ్బాయి మాట్లాడుకుంటారని పెళ్లి చూపుల రోజున గదిలోకి పంపిస్తే చేయి పట్టుకొని సంగీత లోపలికి తీసుకొచ్చి నేను మీతో మాట్లాడాలండి అంటే చెప్పమని కూర్చున్నాడు రమణ.
కూర్చుంటే అమ్మాయిలందరికీ జీవితం మీద ఎలాంటి ఆశలు ఉంటాయో నాకు తెలియదు. నా వరకు నేను మాత్రం మీరు కోట్లు సంపాదించాలని, బంగ్లాల్లో ఉంచాలని, నా వరకు నేను నన్ను ఏసీ కారుల్లో తిప్పాలని, ఏసీ రూముల్లో ఉంచాలని కోరను. కానీ నాకు మీ ప్రేమ సంపూర్ణంగా కావాలండి. నేను మిమ్మల్ని ప్రేమించే భార్యగా మీరు తీసుకొచ్చే జీతంలోనే రూపాయి కష్టపడి నేను మీకు ఎదురు కష్టపడి దాచుకొని మీ అమ్మా నాన్నలకి ముందు 2 ఎకరాలు అన్నారు. అదే మీ అన్నయ్యకి 1 ఎకరం మీకు 1 ఎకరం అన్నారు. మీ అమ్మగారు పెళ్లిలో నాకు 5 కాసుల బంగారమే పెడతానన్నారు. ఆవిడ ఒంటి మీద ఒక 20 కాసుల బంగారం ఉంది. తర్వాత మీ అన్నయ్యకి మీకు చెరో 10 కాసులు ఇస్తామన్నారు. ఆ తర్వాత మనకంటూ ఇల్లు లేదు. రూపాయి దాచుకొని మన కష్టార్జితంతోనే మనం వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా ఇల్లు కొనుక్కోవాలి, పిల్లల్ని కనాలి, పిల్లల్ని పెంచాలి. జీవితం మొదటి రోజు ఎంత మధురంగా మొదలవుద్దో ఆఖరి రోజు కూడా అంతే మధురంగా ముగిసిపోవాలని కోరుకుంటాను. నేను భార్యాభర్తలుగా అందరి మధ్య ప్రేమ ఉండదా, ప్రేమ అనేది ప్రత్యేకంగా ఉంటుందా అని మీరు అనుకోవచ్చు. కష్టపడి వచ్చిన మనం ఒకళ్ళ కోసం ఒకళ్ళను టైం స్పెండ్ చేసుకోవాలి. ఒకళ్ళ కోసం ఒకళ్ళను కూర్చుని ఆ రోజంతా జరిగినాయి మాట్లాడుకోవాలి. ఇద్దరి మధ్య చిన్న గొడవ కూడా ఉండకూడదు. అంటే ఇదో పెద్ద విషయం అని చెప్పావా, నాకు నువ్వు తప్ప వేరే ప్రపంచం ఏముంటుంది సంగీత అన్న తర్వాత చాలా నచ్చాడు రమణ. ఆ తర్వాత పెళ్ళి అయిపోయింది. సింపుల్గా పెళ్లి జరిపించేశారు. వీళ్ళు వేసిన లెక్క ప్రకారం 5 లక్షల రూపాయలు అమ్మాయికే మేము పక్కన పెట్టుకొని ఉంచుకున్నాం పెళ్ళికి అని చెప్పి రమణ వాళ్ళ అమ్మా నాన్నలతో చెప్పారు. చెప్తే వాళ్ళు పెళ్ళి సింపుల్గానే చెయ్యండి అని, మీరు ఏం చెయ్యాలనుకున్నా ఆ 5 లక్షల రూపాయలు పెట్టి అమ్మాయికి బంగారం పెట్టేసేయండి అని వాళ్ళు చెప్పుకొచ్చారు. అయితే ఆ 5 లక్షల రూపాయలు బంగారం పెట్టేసి ఎంగేజ్మెంట్ ఖర్చులు ఇక రమణ వాళ్ళు మేము సగం వేసుకుంటామన్న తర్వాత పెళ్లి ఖర్చులు కూడా సగం వేసుకొని అల్లుడికి మీరేమీ హ్యాండ్ చైను, మెళ్ళో చైను, ఉంగరాలు పెట్టొద్దులే కానండి, మా అబ్బాయికి ఒక బండి కొనివ్వండి చాలని అడిగారు వాళ్ళు. అలాగే బండి కొనిచ్చి ఇక అప్పగింతల రోజు కష్టమైన నష్టమైన సుఖమైన దుఃఖమైన నీకన్నీ నీ మొగుడే, నీ ఇంట్లో నువ్వు ఉండి నీ సంసారం నువ్వు చూసుకోమని చెప్పేవాళ్ళు. సరేనని సంగీత అలా వెళ్ళిపోయింది. వేరు కాపురం చిన్న ఇల్లే తీసుకుందామని చెప్పింది రమణతో. రమణే పెద్ద ఇల్లు చూశాడు అంతకుముందు. వద్దని ఒక 5,000 రూపాయల్లో విత్ కరెంటు బిల్లుతో సహా ఉండే విధంగా ఇల్లు ఎంత ఇరుగ్గా ఉంటే మనసు అంత ప్రశాంతంగా ఉంటుందని ఒక బెడ్రూము, ఒక చిన్న హాలు, ఒక చిన్న కిచెను, దాంతోపాటు బయట చిన్ని వసారా ఉండేటటువంటి బాత్రూమ్, లెట్రిన్, వాటర్ ప్రాబ్లం లేదు, కరెంట్ ప్రాబ్లం లేదు అనే చోట ఒక ఇల్లు వెతికి కాళ్ళకు బలపాలు కట్టుకొని కాళ్ళు అరిగిపోయిందాకా దొరికింది ఒక ఇల్లు. ఆ ఇంట్లోకి వెళ్ళిపోయారు. ఓనర్సు అసలు ఇక్కడ ఉండకుండానే ఉండే ఇల్లు చూసుకుంది సంగీత. దాంతో వాళ్ళు వేరే ఎక్కడో ఉంటారు. ఇల్లు చాలా బాగుంది, కళగా ఉంది. దానికి తోడు ఆ అమ్మాయి వెళ్ళిన తర్వాత తను దాచుకున్న డబ్బులతో పుట్టింట్లోనే మంచి మిషన్ ఒకటి కొనుక్కుంది కాబట్టి అది తీసుకెళ్ళి వసారాలు పెట్టుకొని మిషన్ కుట్టుకుంటానని రమణకి చెప్పి మిషన్ కుట్టబడును అని బయట చిన్న అట్ట మీద రాసి పెట్టింది. అలా మిషన్ కుట్టుకునేది సంగీత. దానికి తోడు అక్కడ చిన్న కుండీలు పెట్టుకొని ఆ కుండీల్లో కాస్త ఆకుకూరలని కాయగూరలని పెట్టుకొని చక్కగా మొగుడు పెళ్ళాల వరకే ఒక ఏపుడు కూర, ఒక పులుసు కూర, దాంతోపాటు కొంచెం నాన్ వెజ్ అలా వండుకొని చక్కగా కడుపు నిండా తినేవాళ్ళు, టిఫిన్ తినేవాళ్ళు. ఇద్దరు కబుర్లు చెప్పుకునేవాళ్ళు. మొగుడికి తను దాచినటువంటి డబ్బులతో కొన్న మెళ్ళో చైను, హ్యాండ్ చైను, ఉంగరము మొగుడు పుట్టినరోజుకి ఒకటి, అలాగే అమ్మా నాన్నలు శ్రావణ పట్టీలు ఆషాఢ పట్టీలు పెట్టలేరు కాబట్టి అప్పుడు ఒకటి, ఆ తర్వాత వాళ్ళ యానివర్సరీకి ఒకటి ఇచ్చిందే. పెళ్ళాన్ని ముద్దు పెట్టుకొని చాలా ఇంటిమేటెడ్గా, చాలా లవ్బుల్గా, చాలా క్లోజ్గా ఉండేవాళ్ళు. సంగీతకి ఫ్యూచర్ ప్లాన్ ఎక్కువ. 30,000 జీతంలో 5,000 తన ఖర్చులకు పోను 25 తెచ్చిచ్చేస్తాడు రమణ. అందులో ఒక 15,000 రూపాయలు వాడి 10,000 రూపాయలు మెల్లగా కొనాలి, ఒకేసారి కొనలేమని తెలుసు. దాంతో ఇంటి కోసమని తీసుకెళ్లి బ్యాంకులో డిపాజిట్ కట్టొచ్చేదే. వెంటనే పిల్లలు పుట్టకుండా ఒక 3 ఏళ్ళు టైం తీసుకుందామని కాపట్టి కూడా వేయించుకుందే. మిషన్ కుట్టిన డబ్బులు ఒక్కోసారి 1,000 రూపాయలు వచ్చాయి, ఒక్కోసారి 2,000 వచ్చాయి, ఒక్కోసారి 500 వచ్చాయి. ఎంత వచ్చినా తీసుకెళ్ళి వాటిని బ్యాంక్ అకౌంట్లో పడేసే లెక్క చూసుకునేది కాదు.
కాకపోతే తను మిషన్ కుట్టిన డబ్బులు వేరే అకౌంట్లో, రమణ జీతం డబ్బులు ఇంటి కోసమనే మిగిలిన డబ్బులు వేరే అకౌంట్లో వేసి వచ్చేదే. ఇంట్లో పనమ్మాయి ఉండదు, చక్కగా పొద్దున్నే లేస్తుంది, ఇల్లు ఊడ్చుకుంటుంది, అంట్లు తోముకుంటుంది, పూజ చేసుకుంటుంది. ఒక సగటు మధ్యతరగతి ఇల్లాలు ఎలా కష్టపడుద్దో చక్కగా వంట చేసుకుంటుంది, మొగుడితో సరదాగా ఉంటుంది, ప్రేమగా దగ్గరికి తీసుకుంటుంది, స్నానం చేయించుద్ది, మొగుడికి సాంబ్రాణి వేసుద్ది, ముద్దులు పెట్టుకుంటుంది, మొగుడిని రెడీ చేసుద్ది, బట్టలు ఐరన్ చేసుద్ది, మొగుడిని ఉద్యోగానికి పంపించుద్ది. రమణ జీతం అలా అలా పెరుగుతూ ఉంది. ఉద్యోగానికి వెళదాం అనుకున్నా తనకి ఇంట్లో ఉండటమే ఇష్టం మొగుడు. అందుకని తను ఇంట్లోనే ఉండిపోయింది. ఒకవైపున మిషన్ కుట్టుకుంటుందిగా, ఖాళీగా ఎక్కడ ఉంటుందిలే అనే మొగుడు వచ్చాక ఏదో ఒక స్నాక్స్ వేస్తే ఆ స్నాక్స్లోనే ఇద్దరు కలిసి నోట్లో తినిపించుకుంటూ కాసేపు అలా టీవీ చూసుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ, ఎప్పుడన్నా ఒక సినిమా, పుట్టింటికి వెళితే అటు పుట్టింటి వాళ్ళు ఎప్పుడన్నా పండగలకి అది ఏదైనా పిండి వంటలు లాంటివి వండితే కాస్త పంపేవాళ్ళు. అత్తగారు వాళ్ళు పల్లెటూరులో ఉంటారు కాబట్టి అక్కడ చింతపండునో పచ్చళ్ళనో పప్పు ఉప్పులనో వాళ్ళు పంపితే వాటిని జాగ్రత్తగా వండేదే. వాళ్ళిద్దరి వరకే గారెలు, వాళ్ళిద్దరి వరకే పూర్ణాలు, వాళ్ళిద్దరి వరకే పులిహోర, వాళ్ళిద్దరి వరకే బిర్యానీ. ఉప్పేసిన గోంగూర కూడా ఎవరికీ పెట్టనంత పొతువుగా ఇల్లు కొనుక్కోవాలని 1000 కలలో. దాంతోనే రూపాయి పోగు చేసేదే. ఎప్పుడు అనిపించేది మనసుకే, ఈసారి ఒక 1000 పెట్టి చీర కొనుక్కుందామా, వద్దు మళ్ళీ ఎందుకు అనవసరంగాననే ఒక 300లో చీర కొనుక్కొని 700 అకౌంట్లో దాసేదే. మొగుడుకు మాత్రం ఏదీ తక్కువ కాకుండా ఏదో ఒకటి ఎప్పుడూ కొంటూ ఉండేదే. మొగుడు కూర్చి అనే సంగీతకి పేరు పెట్టేశారు. చాలా ఇష్టం రమణ అంటే. సంగీతకి ఇష్టం అనేది చిన్న మాట, ప్రాణం. ఎంత ప్రేమిస్తుందంటే అతనికి ఒంట్లో బాగోపోతే దివారాత్రాలు నిద్రాహారాలు మానే ఉపవాసాలుండి మరీ ఏడుస్తూ అతని పక్కనే ఉండి సేవ చేసేంత ప్రేమ. రమణ సంగీతను ముద్దు పెట్టుకొని ఆఫీస్కి వెళ్తాడు, ప్రేమగా ఉంటాడు, రోజు ఇంటిమేటెడ్గా క్లోజ్ అవుతాడు. ఇద్దరు కలిసి కూర్చొని భోంచేస్తారు, కబుర్లు చెప్పుకుంటారు. పొద్దున్నుంచి సాయంత్రం దాకా ఆఫీసులో జరిగినవన్నీ భార్యకి చెప్తాడు. ఇలా సంతోషంగా ఆనందంగా ఇంకేం కావాలి జీవితంలో అన్నట్టే రోజులు గడిచిపోతాం. ఎప్పుడన్నా సంగీత వాళ్ళ అమ్మా నాన్న చాలా తక్కువ, సంవత్సరానికి 1-2 సార్లు వచ్చినా అదే ఊళ్ళో కాబట్టి 1 గంట 2 గంటలు ఉండి వెళ్ళిపోతారు. అత్తమామలు వచ్చినా ఒకరోజు కన్నా వాళ్ళు ఉండరు, పరిగెత్తుతారు. ఇక బావగారు తోడుకోడలకు 3 పిల్లలు, మగపిల్లాడి కోసం కందే, వాళ్ళు వచ్చినా ఒక్క పూటే. ఇక తన అన్నలు వదినలు అయితే అలా వచ్చి ఇలా వెళ్ళిపోతారు. ఎప్పుడైనా ఇక అట్లా సంగీత పుట్టింటికి వెళ్ళినా పొద్దున్నే వెళ్ళి సాయంత్రం రావటం, అత్తగారింటికి వెళితే పండక్కి 2 రోజులు ఉండి రావటం తప్ప ఎప్పుడు అక్కడికి వెళదాం, పడి తిందాం, అక్కడి నుంచి దోచుకొచ్చుకుందాం అనే తరహా తంది ఏనాడు కాదో. ఇలా రోజులు గడిచిపోతూ ఇటు 3 ఏళ్ళు అయిపోయింది కదా పెళ్ళైపోయే అని పిల్లల్ని కందాము, కాపర్టీ తీయించేసుకుంది, ప్రెగ్నెన్సీ వచ్చింది. ఆ ప్రెగ్నెన్సీలో సింపుల్గా పుట్టింటి సీమంతం అత్తింటి సీమంతం చేశారు. మొదటి కాన్పు పుట్టింటి వాళ్ళే పెట్టుకున్నారు. ఒక 40,000తో అయిపోయింది. పాప పుట్టింది, వాణి అని పేరు పెట్టుకున్నారు. ఇక చాలు అనుకుంటే అత్తగారు వాళ్ళు ఒత్తిడి తేవటం, పుట్టింటి వాళ్ళు ఒత్తిడి తేవటం, భర్త కూడా ఇంకొకళ్ళు ఉంటే తోడుగా ఉంటారు కదరా అని అంటంతో సరే మగపిల్లాడు పుడతాడని అందరూ అంటం, మొగుడు కూడా బాగుంటే బాగుంటుంది, పాప వచ్చేసిందిగా అనేసరికి నీకు కావాలనిపిస్తుందా, మొగుడు అడిగితే ప్రాణమే ఇచ్చేసిద్ది సంగీత. ఓ కొడుకుని కనాలనుకోవటం పెద్ద విశేషమా. దాంతో మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చింది. వచ్చిన తర్వాత ఇక మళ్ళీ సింపుల్గా అటు సీమంతాలు ఇటు సీమంతాలు జరిపించి ఈసారి కాన్పు అత్తగారు వాళ్ళు పెట్టుకున్నారు. వాళ్ళకి ఒక 40,000తో డెలివరీ అయిపోయింది సంగీతదే. కాకపోతే ఈసారి మళ్ళీ పాపే పుట్టిందే. ఇక మళ్ళీ పిల్లల్ని కనాలని అనుకోలేదు, దేవుడు ఇచ్చిందే ప్రాప్తం. చిన్నపిల్ల పేరు రాణి, పెద్ద పిల్ల పేరు వాణి అని పెట్టుకొని దేవుడిచ్చాడు. సరస్వతి లక్ష్మీదేవులు పుట్టారు, అది మనకి వరమే అనుకోవాలి. అనుకొని పిల్లల్ని ప్రాణం ఒక ఎత్తుగా ప్రేమించే పర్వాలేదు ఏమైందని ఆపరేషన్ చేయించేసుకుంది. రమణకి పిల్లల చేత ఫాదర్స్ డేకి ఇక ముద్దు పెట్టించి అవి ఇవి అని తనే వండి నోట్లో పెట్టించి వాళ్ళ నాన్నకి రాఖీ పండగకి రాఖీ కట్టించి వాళ్ళ నాన్నతో పిల్లలు చాలా ప్రేమగా ఉంటారు. పిల్లల్ని రమణ చాలా ప్రేమగా దగ్గరికి తీస్తాడు. వాళ్ళకు ఉన్నంతలోనే పార్కుకి వెళ్ళి రావటం, ఎగ్జిబిషన్కి వెళ్ళి రావటం, ఎప్పుడన్నా సినిమాకి వెళ్ళి రావటం,
పిల్లలిద్దరూ వేలు వేలు పట్టుకొని ఒకళ్ళకొకళ్ళు తినిపించుకుంటూ చాలా ప్రేమగా ఉండేలా పెంచుకుంది. ఇక కాస్త మిషన్ కుట్టడం పెంచి పిల్లలు కూడా పుట్టారు కాబట్టి కాస్త 4 రూపాయలు కంటికి కనపడుతుంటే రమణ జీతం కూడా కాస్త పెరిగింది కాబట్టి పిల్లలిద్దరి పేరిట రేపొద్దున ఎలా పోయి ఎలా వస్తాయో పరిస్థితులు అనే దాంతో పెళ్లిలో అత్తగారు వాళ్ళు తనకి తాళి గొలుసు నల్లపూసలు పెట్టారు. ఎంగేజ్మెంట్కి నెక్లెస్ అలాగే చెవిదిద్దులు పెట్టారు. పిల్లలకు ఉంటాయని బంగారం తను చేయించుకుంది కానీ పుట్టింటి వాళ్ళు పెట్టింది కానీ అత్తింటి వాళ్ళు పెట్టింది కానీ చాలా జాగ్రత్తగా లాకర్లో దాచిపెట్టి ఉంచుకుంది. ఇక కష్టపడి చెరకు 2000 ప్రతి నెల పోస్ట్ ఆఫీసులో దాచేది పిల్లల భవిష్యత్తు కోసం అని చెప్పి పిల్లల్ని ఉన్నంతలోనే సింపుల్గా అయినా ఒక మంచి కాన్వెంట్ని వెతికి బాగా చదువు చెప్పే చోట వేసింది. డిగ్రీ వరకు చదువుకుంది కాబట్టి ట్యూషన్ లేకుండా తనే చదువు చెప్పుకొని సాయంకాలం 10 మంది పిల్లలకి ట్యూషన్ చెప్పేదే. ఆ ట్యూషన్ చెప్పగా వచ్చిన డబ్బులు ఎందుకు మనం వృధా చేయకూడదు అని పిల్లలకేమీ ఖరీదైన బట్టలు కొనేది కాదు, కడుపుకు మంచి తిండి పెట్టేదే. కాకపోతే పిల్లలకి బట్టలు తనే కుట్టేది, మెటీరియల్స్ బయట నుంచి కొనుక్కొచ్చే. ఇక ఆ ట్యూషన్ చెప్పగా వచ్చే డబ్బులు నెలకొక 7-8 వేల దాకా కనపడేవి. అందులో పిల్లలిద్దరికీ గోల్డ్ స్కీమ్కి అని చెప్పి చెరకు 2000 రూపాయలు కట్టి మిగతా డబ్బులు చెరకు 1000 రూపాయలు వాళ్ళకి ఆర్డీలో వేసి ఆ తర్వాత పిల్లలకి సంగీతం అని డాన్స్ అని దాంతోపాటు పిల్లలకి ఇక ఏదైనా వాళ్ళకి స్పెషల్గా మ్యాథ్స్ క్లాసులు లాంటి ఇంగ్లీష్ క్లాసులు లాంటి అలాంటివి ఉంటే చెప్పించటానికి ఆ డబ్బుల్ని వెచ్చించేదే. అలా కాపురం సజావుగా సంతోషంగా సాగిపోతూ ఉండగా ఒకసారి పెద్ద పిల్లకి స్కూల్లో ఏదో ప్రాజెక్ట్ ఉందని ఆ ప్రాజెక్ట్కి సంబంధించినటువంటి కొన్ని ఐటమ్స్ కావాలని చెప్పి పెద్ద పిల్ల అడిగితే అవి తీసుకొద్దామని చెప్పి పిల్లలిద్దరినీ తీసుకునే రమణ ఆఫీసులో ఉంటాడు కాబట్టి ఆ రోజు పిల్లలకి సెలవే. ఇక తీసుకెళ్ళి తనే ఇప్పిద్దామనే దాంతో తీసుకెళ్ళి పిల్లలకి కొనిపెట్టి ఆటోలో తీసుకొని వస్తుండగా అమ్మ నాన్న అంది చిన్నపిల్ల. అంటే చూస్తే మొగుడు బండి మీద ఉన్నాడు, వెనకాల ఎవరో ఒక అమ్మాయిని ఎక్కించుకోవటం తప్పు కాదు. ఆ అమ్మాయి నడుం గట్టిగా కౌగిలించుకొని మొగుడు వీపు మీద వాలిపోయి ఉంది. పెద్ద పిల్లకి 8 ఏళ్ల వయసు, చిన్నపిల్లకి 6 ఏళ్ల వయసు వచ్చేసాయి. ఇక అమ్మ నాన్న ఎవరిని ఎక్కించుకున్నాడు బండి మీద అని అడిగింది వాణి. అడిగితే ఎవరైనా ఆఫీసులో తెలిసిన వాళ్ళేమోలేమ్మా అన్న తర్వాత ఫోన్ చేసింది మనస అక్క సంగీత. చేస్తే మొగుడు నిజంగానే అక్కడ ఉన్నది ఉన్నట్టే చెప్పేటట్టయితే నేను బయటకు వచ్చాను, ఇలా ఎవరినైనా దింపటానికి వచ్చాను, ఆఫీస్ పని మీద వచ్చాను, ఏదైనా విషయం మీద వచ్చానని చెప్పాలి కదా, ఆఫీస్లోనే ఉన్నాను అని అబద్ధం చెప్పాడు. దాంతో అనుమానం వచ్చిందే. ఇన్నేళ్ల కాపురం 12 సంవత్సరాల కాపురంలో ఎప్పుడూ లేనిదే ఏంటి ఈరోజు ఇలా అబద్ధం అనే దాంతో వెనకాలే ఫాలో అవుతూ వెళ్తే ఒక ఇంటి ముందు బండాపి ఆమెను తీసుకొని లోపలికి వెళ్ళటంతోనే సుకన్య అని గట్టిగా కౌగిలించుకొని ఆమెని ముద్దులు పెట్టుకుంటూ ఇక హాల్లోనే అలా డోర్ దగ్గరికి వేసేసి ఇద్దరు నగ్నంగా శారీరకంగా కలుస్తూ ఉండగా కరెక్ట్గా అప్పటికే సంగీత పిల్లల్ని తీసుకొని హడావిడిగా వెళ్ళి అలా కట్టెని తీసింది పెద్ద పిల్ల. తీసేసరికి ఇద్దరు ఇంటిమేటెడ్గా ఉండేసరికి చిన్నపిల్ల ఎగిరెగిరి చూస్తుంటే కళ్ళు మూసి పక్కకు లాగేసే మనిషి గుండె బద్దలైపోయింది. అమ్మ నాన్న కదూ, ఏంటమ్మా ఆవిడెవరితోనో బట్టలు లేకుండా ఏం చేస్తున్నాడమ్మా నాన్న, అలా ఆవిడ నువ్వు కాదు కదమ్మా, ఎవరమ్మా ఆవిడ అని పిల్లలు అడిగేపాటికే పేగులు తెగిపోయినట్టు అనిపించి ఇంకక్కడ ఉండకూడదు, పిల్లల్ని తీసుకొని ముందు ఇంటికి వచ్చేసిన తర్వాత కూర్చుందే. ఎన్నో ఆలోచనలు, పెళ్ళైన క్షణం నుంచి పెళ్లి చూపుల క్షణం నుంచి ఈ రోజు వరకు 12 ఏళ్ల కాపురం, 2 పిల్లలు, సంతోషం, ఆనందం, ఏ రోజు దుఃఖం అంటే ఏంటో గొడవలంటే ఏంటో ఎరగదో. ఏ దిష్టి తగిలింది తమ కాపురానికి అర్థం కాలా. మొగుడిని ఏ రోజైనా గొంతెమ్మ కోరికలు కోరిందా, ఏమైనా కావాలందా? ఇన్నేళ్ల జీవితంలో తీసుకొచ్చే దాంట్లో రూపాయి దాచిపెట్టిందే తప్ప ఎప్పుడైనా తనేమైనా వృధా ఖర్చులు పెట్టిందా? తనేమైనా నాకు అవి కావాలి ఇవి కావాలందా? ఏంటి అసలు మొగుడు ఎందుకు ఇలా చేశాడో అని అలా కూర్చుందే. ఆలోచించింది. మధ్యతరగతి బతుకులు, 2 ఆడపిల్లలు ఎదుగుతున్నారు. ఈ విషయం నలుగురికి తెలిస్తే చిన్న చూపు, విలువ తక్కువ. 10 మంది తన భర్తను ఏదైనా వేలెత్తి చూపించి మాట్లాడితే తను తట్టుకోలేదు. పిల్లల ముందు రేపొద్దున చులకనైపోతాడు, హీనమైపోతాడు.
వెళ్ళిపోతాడో, ఇదే చూస్తే రేపొద్దున పిల్లలు తప్పుదారి పట్టొచ్చు. తండ్రే తప్పు చేయంగాలేంది మేం చేస్తే తప్పేంటనే పిల్లలు నిలదీయొచ్చు. రేపొద్దున 10 మందిలో తను విలువ తక్కువైపోతుంది. నీ మొగుడు ఇలాంటి వాడు అంటారు. పైగా నువ్వు నీ మొగుడిని సరిగ్గా ఇది చేయలేకే అలా తయారయ్యాడేమో, కొంగు కట్టుకోలేక అనే మాటలు మాట్లాడతారు. ఎందుకు ఇలా జరిగిందే? మధ్యతరగతి బతుకులు కాంప్రమైజ్ అవ్వక చేసేదేముందే? బహుశా ఈ తప్పుని ఇక్కడితోనే ఆపేసేయాలేమో, ఇక దీన్ని కంటిన్యూ కానివ్వకూడదేమో అనే పొగిలి 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 ఏడ్చిందే. మొహం అంతా వాచిపోయింది, కళ్ళన్నీ ఎర్రగా అయిపోయినాయి. ఆ తర్వాత ఇంటికి వచ్చాడు రమణ. ఏమీ ఎరగనట్టు వచ్చిన తర్వాత స్నానానికి వెళ్ళి వచ్చాడు. టిఫిన్ పెట్టింది, తిన్నాడు, కూర్చున్న తర్వాత ఇక ఈ విషయం దాయాలనుకోలా, ఆపాలనుకోలా. పిల్లలిద్దరూ అలా నిలబడున్నారు నిలువు గుడ్లేసుకొని. ఎందుకు చేస్తున్నావు నువ్వు ఈ పని ఏంటది అన్నాడు. నువ్వు ఆ సుకన్యని ఎందుకు ఉంచుకున్నావు అని అడుగుతున్నాను నేను అని అడిగితే రమణ మాట్లాడలేదు. ఒక్క విషయం నేను నిన్ను అడగొచ్చా అంటే ఏం మాట్లాడలా. పెళ్లి చూపుల్లో నేను నిన్నేమడిగానో, నాకు ప్రేమించే భర్త కావాలన్నాను. అబద్ధాలు, మోసాలు, జారత్వాలు ఉండకూడదన్నాను. మనిద్దరి మధ్యలోకి, మనిద్దరి జీవితంలోకి ఇంకొకళ్ళు రాకూడదనుకున్నాను. అలా వస్తే నేను తీసుకునే నిర్ణయాలు, పరిణామాలు చాలా బాధాకరంగా ఉంటాయి. ఒక్కోసారి నా మనసు మాట తప్ప నా మాట కూడా నేను వినను అని చెప్పాను. నేను నీకేం తక్కువ చేశాను? ఇల్లు శుభ్రంగా ఉంచలేదా? ఇంట్లోకి పని వాళ్ళని పెట్టమనమని అడిగానా? నేనేమైనా నీకు కమ్మగా వంట చేసి పెట్టలేదా? నేను పూజా పునస్కారాలు చెయ్యనా? అందంగా తయారవ్వనా? నేను పిల్లల్ని కనలేదా? పోనీ గొడ్రాల్లా నేనేమైనా నిన్ను అయి తెచ్చిపెట్టు, ఈ తెచ్చిపెట్టు అని అడిగానా? మీ అమ్మా నాన్నల మీద చాడీలు చెప్పానా? మా పుట్టింటి వాళ్ళ మీద కథలు పడ్డానా? పుట్టింటికి వెళ్ళి దోచుకొచ్చానా? అత్తింటి మీద పడి నిన్ను దోచుకురమ్మనమన్నానా? నీ సంపాదన ఇంతేనా? నువ్వేం మగాడివిరా? నీతో పాటు మనకి పెళ్ళైనప్పుడు పెళ్ళైన నీ స్నేహితులందరూ ఇల్లు కట్టారు, కార్లు కొన్నారు, మన బతుకు ఇంకా ఇలాగే ఉంది, ఎక్కడ వేసిన గొంగళి అక్కడేనన్నట్టు ఏ రోజైనా నిన్ను దెప్పి పొడిచానా? ఎప్పుడైనా నువ్వు సాయంకాలం వచ్చేసరికి విసుగ్గా మొహం పెట్టానా? నేనే రోజైనా నీ కోసం రెడీ అవ్వలేదా? తల్లో పువ్వులు పెట్టుకోలేదా? ప్రతి రాత్రి నువ్వు నాకు ఒంట్లో బాగోకపోయినా సరే నేను రెడీ అయి ఉండేదాన్నే. చివరికి నువ్వు ఒకసారి చాలదని 2 సార్లు 3 సార్లు శారీరకంగా కలిసినా నేను నిన్ను సుఖపెట్టలేదా? ఎప్పుడైనా నిద్రపోనివ్వలేదన్నానా? ఇంట్లో పనిలో నువ్వు హెల్ప్ చేయలేదన్నానా? ఏ విషయంలోనైనా నేను కరెక్ట్గా లేనా? పిల్లల్ని ఒక మంచి తల్లిగా పెంచలేదా? మీ అమ్మా నాన్నల్ని కోడలుగా నేను సరిగ్గా చూసుకోలేదా? నిన్ను భారీగా ఏమైనా అన్నానా? ఏ రోజైనా మన ఇద్దరి మధ్య చిన్న గొడవైనా ఉందా? ఎందుకు చేస్తావు నువ్వే పని? నేనేం చేశానని చేశావు నాకింత ద్రోహం? నేను నీకేం తక్కువ చేశానో? నాలో లేనిదేంటి, అవతల దాంట్లో ఉందేంటి? నువ్వు అలా మాట్లాడకుండా మౌనంగా ఉంటే నాకు నీ మీద అసహ్యంతో పాటు చాలా రకాల నిర్ణయాలు తీసుకోవాలనే ఆలోచన వస్తోంది అనేసరికి తల వంచేశాడు. అనుకోకుండా జరిగిందే. ఆవిడ నా పై ఆఫీసరు. ఒకసారి వర్షం పడుతుంటే ఇంటి దగ్గర డ్రాప్ చేయమందే. డివోర్స్ అయి ఉన్నాయని చెప్పి లోపలికి వెళ్ళి నన్ను కౌగిలించుకుంది. నేను మగాణ్ణి, అర్థం చేసుకో. ఆమె నన్ను నగ్నంగా దగ్గరికి తీసుకుంది. దాంతో కోరికలు ఆపుకోలేకపోయాను. అలా క్లోజ్ అయ్యాను. ఒకసారి తప్పు జరిగిన తర్వాత పర్వాలేదులే, ఆ తప్పని కంటిన్యూ చేసేసావన్నమాట. అంటే ఒకసారి చేసినా 100 సార్లు చేసినా తప్పు తప్పేగా సంగీత అన్నాడు. ఓ, ఆ తప్పు చేసేటప్పుడు నేను గుర్తురాలా? మన ప్రేమ గుర్తురాలా? పెళ్ళి గుర్తురాలా? నేను నీతో ఎలా ఉంటానన్నది గుర్తురాలా? పిల్లలు గుర్తురాలా? ఎన్ని సంవత్సరాల నుంచి జరుగుతుంది మీ ఇద్దరి మధ్య ఈ పురాణం? 5 సంవత్సరాలు అన్నాడు. అంటే మన పెళ్ళైన 7 సంవత్సరాలకి నేను నీకు మొహం మొత్తేశాను, బోర్డు కొట్టేశాను. ఆ తర్వాత నీకు పరాయి ఆడదాని పొందు కావాలనిపించింది, పరాయి ఆడదిచ్చే సుఖం కావాలనిపించింది, అంతేకాదు. అంటే అలా నువ్వు తప్పుగా అనుకుంటున్నావు నన్ను. నేను ఇదంతా కావాలని చేయలేదు కదా? కావాలని చేసినా కావాలని చేయకపోయినా నువ్వు తప్పు చేసావు. ఇప్పుడు నేను ఆ తప్పుని ఎందుకు చేసావని, చేసిన తప్పుని కడిగేసేయమంటే నువ్వు అది కడగను లేవు. చేసిన తప్పుని నేను ఆ రోజు నువ్వు ఎందుకే చేసావు, ఎందుకు దాన్ని ముట్టుకున్నావు అని నేను రోడ్లెక్కి రచ్చ చేసి పంచాయతీలు పెట్టే మీ వాళ్ళు మా వాళ్ళని పిలిచి వద్దు, నలుగురికి తెలిస్తే నా పరువు పోద్దే కదా. ఇంకా దీన్ని కంటిన్యూ చేయకో. పిల్లల ముందు నీ విలువ నువ్వు తగ్గించేసుకోకు. నలుగురు నోట్లో నానకు, నలుగురి చేత కాండిచ్చి ఉమ్మించుకునేదాకా తీసుకురాకు. భర్తను పట్టే భార్యకి విలువ ఉంటుంది. నా విలువను తగ్గించి నేను తలవంపులు తెచ్చుకునే స్థితిలో తీసుకొచ్చి నన్ను నుంచోబెట్టకు ప్లీజ్. ఇది ఇంకెక్కడితో ఆపేస్తావు అనుకుంటున్నాను
చేస్తాను, ప్రమాణం చేసి చెప్పు అంటే ఇంకెప్పుడు చెయ్యను అని చెప్పాడు. చెప్పిన తర్వాత ఇక్కడ మనం ఉండొద్దు, నువ్వు వేరే ఉద్యోగం ట్రాన్స్ఫర్ చేయించుకో లేదా వేరే ఉద్యోగం వెతుక్కో, ఈ ఊరు వదిలి వెళ్ళిపోదాం అని చెప్పింది సంగీత. చెప్తే లేదు నేను ఇక నుంచి ఆ తప్పేమీ చెయ్యను అని చెప్పాడు. ఆ తర్వాత సంగీతే అనుకుంది అసలు దూరంగా వెళ్ళిపోతే పోతుందేమో అనే. బ్యాంకులో డబ్బులు లెక్క చూసుకొని వేరే ఊళ్ళో ఓ స్థలం కొని ఇల్లు కట్టించేసుకొని పిల్లలకు మంచి స్కూల్ చూసుకొని తనే మొగుడికి ఒక ఉద్యోగం చూసి తను కూడా ఇక మొగుడితో పాటే ఆ మొగుడు ఆఫీసులోనే ఒక ఉద్యోగం చూసేసుకుంటే పోద్ది, అంతగైతే కనుక మిషన్ సాయంకాలం కుట్టుకుంటే పోద్దిలే అని చెప్పి అనుకొని అసలు సగం పెళ్ళాలు ఇంట్లో ఉండటం మొగుళ్ళు అలా వెళ్ళటం కూడా ఇలాంటి వాళ్ళకి కరెక్ట్ కాదు, అది ఎక్కడో ఉంటారు ఇక మంచోళ్ళు, ఇక వాళ్ళకి కరెక్ట్లే ఇలాంటి అనుకుంటున్న టైంలో రమణలో చాలా తేడా వచ్చేసిందే. ఫోన్ తీసుకోవటం హడావిడిగా, బాత్రూముల్లో గంటలు గంటలు ఫోన్ మాట్లాడటం, లెట్రిన్లో గంటలు గంటలు ఫోన్లు మాట్లాడటం, డాబా ఎక్కి ఫోన్లు మాట్లాడటం, ఫోన్ రాగానే తినే అన్నం వదిలేసి బయటికి పరిగెత్తటం, ఇంటికి లేటుగా రావటం, ఆ తర్వాత దొంగ చూపులు చూడటం, ఆ తర్వాత నిద్రపోయిందా లేదా అని సంగీత పిల్లలు చెక్ చేసుకుని దుప్పటి ముసుగేసుకొని మెసేజ్లు పెట్టడం, గుసా ఫోనుల్లో మాట్లాడటం. దాంతో ఎందుకో ఆమెకి మళ్ళీ అనుమానం వచ్చే రమణ వెనకాలే వెళ్ళి అసలు విషయం ఏంటో తేల్చుకుందామని చూస్తే రమణ సుకన్యతో కంటిన్యూ చేస్తున్నాడు తప్ప అక్రమ సంబంధాన్ని ఆపిందే లేదు. దాంతో ఇంటికి వచ్చిన తర్వాత ఎందుకు చేస్తున్నావు నువ్విలా అని నిలదీసింది. గొడవ అయ్యింది. ఆ గొడవ పెరిగి పెద్దదైంది. దాంతో సుకన్య విషయంలో సంగీత కలగజేసుకుంది అనే దాంతో రమణ సంగీతని లాగి చెంప మీద 4 పీకులు పీకాడు. పీకేసరికి ఇంతకు మించి మగాడిగా ఏం చేయలేను అనుకుంటున్నావా నువ్వు అన్న తర్వాత ఈ కాపును నేను చేయలేను, నా వల్ల కాదు అనేసిన తర్వాత చెయ్యకపోతే మానేయవే అని వాళ్ళమ్మ నాన్నల్ని వీళ్ళమ్మ నాన్నల్ని అన్నా వదినల్ని మొత్తం పంచాయతీకి హాజరయ్యారు. అంతా పంచాయతీలో రమణని ఏంట్రా ఇదంతా, ఎందుకయ్యా ఇవన్నీ అని అడిగింది రమణ వాళ్ళమ్మ. నేను మగాడినేనమ్మా, పుట్టినప్పుడు నేనేమి కోటీశ్వరుడుగా పుట్టలేదు, నాకు కూడా 5 స్టార్ హోటల్కి వెళ్ళి ఉండాలనిపిస్తుంది, నాకు కూడా గోవా బీచ్ల్లో ఎంజాయ్ చేయాలనిపిస్తుంది, ఫారెన్ ట్రిప్పులు వెళ్ళాలనిపిస్తుంది, నాకు కూడా ఒక ఆడదాంతో సర్వసుఖాలు అనుభవించాలనిపిస్తుంది, దీన్ని పెళ్లి చేసుకుంటే నాకు అవన్నీ కుదురుతాయా, నన్ను ఎవరైతే గనక ఆ సుకన్య ఉంచుకుందో దానికి నేను సుఖాన్ని ఇస్తే చాలు, దానికి డివోర్స్ అయిపోయి బాగా డబ్బు ఉంది, దానికి నేను సుఖ సంతోషాలని ఇవ్వాలి, ఎప్పుడైతే అది నా జీవితంలోకి వచ్చిందో బ్రాండెడ్ బట్టలు వేసుకుంటున్నాను, షూస్ వేసుకుంటున్నాను, కళ్ళద్దాలు పెట్టుకుంటున్నాను, అది నాకు కారు కొని పెడతానని చెప్పిందే. ఆ తర్వాత అదేమీ పిల్లల్ని వదిలేయమనలేదే, దీన్ని వదిలేయమనలేదే, దీని ఒంటి మీద చెయ్యొద్దని చెప్పలేదే, దాని మెళ్ళో తాళి కట్టమనలేదే, కడుపు చేసి పిల్లల్ని కనమనలేదే. నీకో విషయం చెప్పమంటావా, ఎవడైనా సరే ఇంటి భోజనం రుచిగా లేకపోతే హోటల్ భోజనమే తింటాడు, నీ కోడలు ఏమిచ్చిందంట నాకు, ఇది ఏంటి పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఇంట్లో పాచి పని చేసుకోవటం, మిషన్ కుట్టుకోవటం, పిల్లల్ని కంటం, పిల్లల్ని పెంచుకోవటం, ఇల్లు శుభ్రంగా ఉంచుకోవటం, ట్యూషన్లు చెప్పుకోవటం, రూపాయి నా జీతంలోంచి కూడబెట్టుకోవటం, వంట చేసుకోవటం, తీసుకెళ్ళి వాటిని అక్కడ దాచిపెట్టడం. కానీ సుకన్య అలా కాదు, నా కోసం తను బికినీ వేసుకుందే, బీచ్లో మేము ఫిజికల్ అయ్యాం, నీ కోడలు అవుద్దా, ఇంట్లో బట్టలు లేకుండా తిరుగుద్ది సుకన్య నా కళ్ళ ముందు, ఇది పెళ్ళై ఇన్ని సంవత్సరాలు అయినా కూడా ఈ రోజుకి నా ముందు స్నానం చేసి వచ్చిన తర్వాత కూడా నగ్నంగా నుంచోదు. ప్రతి మగాడికి కొన్ని కోరికలు ఉంటాయి, ఆశలు ఉంటాయి, పెళ్ళాం కావాలి, సొసైటీ కోసం పెళ్లి చేసుకుంటాం, పిల్లల్ని కనాలి, మగాళ్ళం అనిపించుకోవటానికి పిల్లల్ని కంటాం, ఎవడు చేయని తప్పు అక్కడ దాకా వస్తే నాన్న చేయలేదా, వీళ్ళ నాన్న చేయలేదా, దీని అన్నలు చేసి ఉండరా, ఒక విషయం ఆడదన్నాక కాంప్రమైజ్ అయిపోవాలి, కరణేష్ రంభ అని కూడా చెప్పారు కదా, రంభ అంటే వేసలా ఉండాలని కదా, ఇది ఇచ్చే సుఖం నాకు సరిపోవట్లేదమ్మా, ఒక పెళ్ళం బ్రోతల్లాగా మొగుడిని సుఖ పెట్టాలి, ఇది అలా సుఖ పెట్టలేదు, నీకో విషయం తెలుసా, ఇది హోమ్లీ టైపు, ఇలా ఉండేవాళ్ళు ఇచ్చే సుఖం నాకు సరిపోవట్లేదమ్మా, నాకు ఆ కోరిక ఎక్కువ, ఆశ ఎక్కువ, తను నన్ను ట్రిప్పులకి తీసుకెళ్ళింది, ఎంజాయ్ చేసి వచ్చాను, ఎప్పుడు లైఫ్లో తినననుకున్న తిండి తిన్నాను, ఎప్పుడు లైఫ్లో తాగననుకున్న బ్రాండ్ల మందు తాగాను, ఎప్పుడు వేసుకోననుకున్న బట్టలు వేసుకున్నాను, తనతో కలిసే అసలు స్వర్గ సుఖాలంటే ఎలా ఉంటాయో నేను సెక్షువల్గా వాటన్నిటినీ చూసేశాను, తను నాకు ఇవ్వగలిగిన సుఖంలో ఇది ఇచ్చే సుఖం నాకు జీరోతో సమానం
సమానం. అయినా అది నన్ను డబ్బుల కోసం కాదు కదమ్మా ఇష్టపడుతుంది, నేను కావాలనుకుంటుంది. దీనికి అలా కాదు, నేనేమైనా వెళ్ళిపోమన్నానా, ముట్టుకోనన్నానా, పిల్లలకి ఏమైనా అన్యాయం చేస్తానన్నానా, జీతం ఇవ్వనన్నానా? నేను అన్నీ ఇస్తున్నాను, నాకు ఇది కావాలి అది కావాలి అంటున్నాను. కానీ రెచ్చిపోద్దే, గొడవ పెట్టుకుంటుందే, తను వదిలేయమంటదే, అనవసరంగా నేను కాపురాలు చేయనంటదే. ఏంటి టార్చర్? నాకు మనశ్శాంతి ఉండొద్దా, ప్రశాంతత ఉండొద్దా? అసలు అలా అనుకుంటే నేను దీనికి విడాకులు ఇచ్చి పడేసి పిల్లలతో సంబంధం లేదని తన మెళ్ళలోనే నేను తాళి కట్టేయచ్చు. లేదా అఫీషియల్గా తాళి కట్టకపోయినా సరే తను ఎప్పటి నుంచో నన్ను ఎటు ఇండైరెక్ట్ హస్బెండ్ అనుకుంటుంది. అలాగే కంటిన్యూ అయిపోద్ది మా ఎఫ్ఐఆర్. నాకేమైనా మగాడినే, నన్ను ఎవడైనా పీకుతాడంటారా, నాకేమైనా పోద్దంటారా ఏంటి? ఏమోలేమనమని చెప్తుంటే రెచ్చిపోతుంది. ఇది ఒక విషయం చెప్పమంటారా? అక్కడ దాకా వస్తే మహా అయితే గనక దీని దగ్గర నేను రోజు అన్ని సుఖాలు పొందినా సరే ఇది వెజ్ మీల్స్ లాంటిదమ్మా, నాన్ వెజ్ మీల్ కాదు. కానీ అదెలాంటిదో తెలుసా? పొద్దున పూట ఒకలా ఉంటుంది, మధ్యాహ్నం ఒకలా ఉంటుంది, సాయంత్రం ఒకలా ఉంటుంది, రాత్రి ఒకలా ఉంటుంది. నాకు అది ఇచ్చే సుఖం ముందు అసలు ఏది ఎవరు గుర్తురారు తెలుసా? అలా ఉంటుంది. అసలు నేను ఒక మగాడిని గుర్తు చేసుద్దే. శృంగారం విషయంలో కూడా దాందే పై చేయి. అసలు నన్ను దాని ముందు నేను ఓడిపోతాను తెలుసా, నన్ను ఓడిచ్చేస్తుంది తెలుసా? అలా ఉండాలి. ఇదా ఇక దీని గురించా సిగ్గుపడిపోవటం, మెలికలు తిరిగిపోవటం, పెళ్ళై ఇన్నేళ్ళైనా కూడా ఇంకా గుండెల మీద పడుకోవాలంటాం, కబుర్లు చెప్పటం, వెన్నెల్లో ఉండాలంటాం, వెన్నెల్లో తినాలంటాం, మల్లెపూలు తల్లో పెట్టు అంటాం. ఇక ఈ నడుములు ముద్దు పెట్టుకోవటాలు, ఈ టైప్ ఆఫ్ సినిమా రొమాన్స్లో ఇవన్నీ ఎక్కడమ్మా వర్కౌట్ అవుతాయి అనేపాటికి ఇక అందరూ విన్నారు. విన్న తర్వాత రమణ వాళ్ళమ్మ, మీ నాన్నసాలు వచ్చింది నీకు, చేసేదేముంది అనే అమ్మాయి, ఎందుకు ఇప్పుడు గొడవలు? మీ మామయ్య ఏమైనా ఎవరితోనూ ఏమీ లేనోడా? నేను సరిపెట్టేసుకొని నెట్టేసుకొని వెళ్ళిపోవట్లేదా చెప్పు? మీ మామయ్యకి నేను కాకుండా ఎంతోమంది ఉన్నారు. అలాగని చెప్పి నేను మీ మామయ్యతో తెగదెంపులు చేసుకున్నానా ఏంటమ్మా అని చెప్పి అనేసరికి సంగీత తోడుకోళ్ళు అలాగే చూసింది. సంగీత అన్న డిగ్రీ చదువుకుంది, ఆ అమ్మాయి 10th చదువుకుంది. ఆ అమ్మాయికి 2 ఆడపిల్లలు, 1 మగ పిల్లాడు. ఆ అమ్మాయి మొగుడు వైపు చూస్తే వీడు మరిది కన్నా గాలి వెదవని ఆ అమ్మాయికి తెలిసి కూడా ఇంకా తనేమి తోడుకోళ్ళకి సలహాలు ఇచ్చుద్ది? తెంచుకోలేక ఉంచుకోలేక కొట్టుకుంటున్న బంధం ఆ అమ్మాయిదే. ఇక మరొక వైపున ఏందే నీ పొగరు, ఏందే నీ బొలుపు? మీ నాన్న ఎవరితోనూ తప్పులు చేయలేదనుకుంటున్నావా ఏందే? మీ నాన్న చేసిన తప్పులు నేను సరిదిద్దుకొని రాలేదనుకుంటున్నావా ఏందే? ఒళ్ళు బలిసి కొట్టుకుంటున్నావు. నీకుంది 2 ఆడపిల్లలు, మగపిల్లలు అనుకుంటున్నావా బయటకు వచ్చి బతికేయటానికి? అయినా అల్లుడేమైనా నీ ఒంటి మీద చెయ్యనన్నాడా, నిన్ను ముట్టుకోనన్నాడా అనేపాటికి అన్నలో మగాళ్ళన్న తర్వాత 1,00,000 చేస్తారు, ఆడాళ్ళు అవన్నీ పెద్దవి చేయకూడదు. అవన్నీ పెద్దవి చేసుకొని నువ్వు తెగదెంపులు చేసుకొని మొగుడు విడాకులు ఇచ్చే పిల్లల్ని వేసుకొని తీసుకొచ్చి కూర్చుంటే పోషించడానికి మా దగ్గర ఏమైనా కోట్లు ఉన్నాయనుకుంటున్నావా అన్నారు అన్నలు. ఇక వదనలు స్టార్ట్ చేశారు. వెంకట్ పెళ్ళాం, మీ అన్నయ్య ఏమైనా పత్తిత్తు అనుకుంటున్నావా? నేను కడుపుతో ఉండి పురిటికి వెళితే ఎదురింటి వాడి పెళ్ళానికి వాడు వయసులో పెద్దోడని, దానికి కడుపులు రావట్లేదని 2ని ప్రసాదించి వచ్చాడని ఊరంతా టాకేముంది? దాని పిల్లల మొహంలో క్లియర్గా మీ అన్న పోలికలు కనపడతాయి. పైగా అది మీ అన్నయ్యకి అయ్యని ఇయ్యని కొనిపెట్టి అయ్యని ఇయ్యని చూస్తుంది. దాన్ని వేసుకొని సినిమాలకు వెళ్తాడు, ట్రిప్పులకి వెళ్తాడు. నేనేం చేస్తున్నాను అక్కడ దాకా అంటే ఇక ఇది ఇంకా బాగుంది. మీ 2వ అన్నయ్య ఏమైనా తక్కువడు అనుకుంటున్నావా ఏందే? అలాగనుకుంటే మా ఇంటికి వచ్చి స్వయంగా మా చెల్లెలతోనే అదేదో సరసంగా బావని మీద పడిందని మేమందరం బయటికి వెళ్తే దాంతోనే ఫిజికల్గా మీ అన్నయ్య చాలాసార్లు క్లోజ్ అయితే మీ అన్నయ్య కడుపు వస్తే ఆ కడుపు తీయించి మళ్ళీ మా చెల్లెల్ని ఒక ఎదవని చూసి వాడికి ఇచ్చి పెళ్లి చేసి సాఫ్ట్వేర్ రోడ్కి మేము దూరంగా పెట్టలేదా ఏంటి? ఆ తర్వాత దానికి 2 పిల్లలు పుట్టలేదా ఏంటి? తప్పులన్నాక ఒక్కోసారి ఆడవడము చేస్తాం, ఒక్కోసారి మగాడము చేస్తాము. ఇక ఈ తప్పుల్ని సర్దుకుపోయి ఎలాగోలాగా సంసారాన్ని నెట్టేసుకుంటా పోవాలే కానీ ఇదేం గొడవ అన్న తర్వాత అందరూ కలిసి అవతల దాని దగ్గర డబ్బు ఉన్నప్పుడు, నీకు ఆడపిల్లలు ఉన్నారన్నప్పుడు అది ఇంకా 5 ఏళ్లకు 10 ఏళ్లకు నన్ను వదిలేస్తుంది. అలాంటప్పుడు మనం దాని దగ్గర నుంచి ఎలా 4 రూపాయలు వెనకేసుకోవాలనేది ఆలోచించాలి. ఈ రచ్చ ఏంటి అన్నాడు రమణ. అనేసరికి ఇక సంగీత అలా కూర్చుండిపోయా. వెక్కి
వెక్కి ఏడుస్తుంటే ఒక్కళ్ళు కూడా సంగీతను ఓదార్చిన వాళ్ళు లేరు. చక్కగా పునుగులు బజ్జీలు తెప్పించుకొని అలా కూల్ డ్రింకులు తెప్పించుకొని తాగి రమణ చుట్టూ కూర్చొని దానికి ఎంత ఉందని, నెలకి ఎంత వచ్చుద్దని, నీకు ఎంత పెట్టుద్దని, మరి ఇంకా ఇల్లు కట్టుకోలేదేంటని, ఇంకా మరి కారు కొనిచ్చుకోలేదేంటని, ఇంకా మిగతా వాటి గురించి చూసుకోలేదేంటని వీళ్ళందరూ మాట్లాడుతుంటే పిల్లలు సంగీత దగ్గరికి వెళ్ళి కళ్ళు తుడిచారు. కళ్ళు తుడిచి అమ్మని చూస్తే జాలేసింది, ఏడుపు వచ్చింది. ఆడపిల్లలు కాబట్టి తల్లిని దగ్గరికి తీసుకొని, అమ్మ వీడొద్దమ్మా, నాన్నగా మనకి వీడు మంచి నాన్న కాదమ్మా, వీడు నిన్ను కొట్టాడు, వీడు తప్పులు చేస్తున్నాడు, వీడంటేనే అసహ్యం వేస్తుందమ్మా, మా ఫ్రెండ్స్లో కొందరికి మంచి నాన్నలు ఉన్నారమ్మా, అలాంటి నాన్న అయితేనే మనకి కావాలనుకున్నాం మేము, ఇలాంటి చెడ్డ నాన్న మాకొద్దమ్మా, మనమే ఇక్కడి నుంచి వెళ్ళిపోదామమ్మా, మనం ఉండొద్దమ్మా ఇక్కడ, మాకు వీడొద్దమ్మా అని పిల్లలు తల్లిని పట్టుకొని ఏడ్చారు. కూర్చుంది, ఆలోచించుకుందే. అసలు తను ఇప్పుడు ఉండటానికి కాంప్రమైజ్ అవ్వటానికి తనకు కనిపించింది 100 రీజన్లో, అలాగే తను వెళ్ళిపోవటానికి కనిపించింది 1,00,000 రీజన్లో. ప్రేమకి విలువ లేదు, తాళికి విలువ లేదు, భార్యకి విలువ లేదు, పిల్లలంటే ప్రేమ లేదు. ఇదంతా కూడా ఒక ప్రాక్టికల్గా జరిగినటువంటి, నిజం చెప్పాలంటే పెద్ద డ్రామా. ఆ డ్రామాలో తనకి తెలియకుండానే తనకు పాత్రధారైపోయింది. రేపు తన పిల్లల్ని కూడా తను అలా తయారు చేయాలనుకోవటం లేదు. ఒకవేళ వీడు సస్తే ఈ నిమిషానికి ఈ నిమిషం తను ఏ డెసిషన్ తీసుకుంటుందే, డిగ్రీ చదువుకుందే, 10,000 రాని, 15,000 రాని, 20,000 రాని ఒక ఉద్యోగం రాదా, మిషన్ కుట్టుకుంటే రోజుకో 1,000-2,000 రావా, కష్టపడి బ్రతకలేదా, ఎందుకు అసలు వీళ్ళందరితో తను కాంప్రమైజ్ అయ్యి వీడితో తన్నిచ్చుకుంటూ, వీడు రోజు దాని దగ్గరికి వెళ్ళి కులికొస్తూ, ఆ తర్వాత వీడికి తను సుఖాన్ని ఇస్తూ, ఇంట్లో పని మనిషిగా, వంట మనిషిగా, వీడి పెళ్ళాం అనే కిరీటం కోసం, పిల్లలకి తండ్రి అనే వీడిని అడ్డం పెట్టుకొని బ్రతకటం కోసం బతకాలే. సమాజంలో ఎవరు తను అనేదే అనుకోనివ్వు, ఆడదానికి ఆడదే శత్రువనే, దేని బతుకు ఎలా ఉందో ఎవడికి తెలుసు, ప్రతి ఒక్కటి నీతులు చెప్పేదే, అక్కడ దాకా వస్తే అని నాకు విడాకులే కావాలందే. అనేసరికి ఒళ్ళు బలిసిందా మేమింత చెప్తుంటే, అనేపాటికే ఒక్కొక్కళ్ళని కొట్టానంటే దవడ పగిలిపోద్దే, మీరెవరు అసలు నా విషయంలో కలగజేసుకోవటానికని, నేనంటే మీరేం మాట్లాడతారో అనేసరికి, ఏంటా వాగుడు, నీకు మంచి చెప్తే అన్నారు వదినలో. ఏంటి వదిన, నువ్వు చెప్పిన మంచే, నిజమేలే, నువ్వు కాన్పులకని పుట్టింటికి వెళితే అన్నయ్య ఎదురింటి దాన్ని గోకి దానికి 2 ప్రసాదించాడు వీడు, నువ్వు మీ అమ్మా నాన్నలకి ఒంట్లో బాగోలేదని వెళ్ళి 4 నెలల నుండి 3 నెలల కడుపుతో వచ్చి వీడి అకౌంట్లో వేసావు, అక్కడొచ్చిన కడుపు తాలూకావే. ఇక ఎవడికి తెలియని పురాణం, నీ చిన్న కొడుకు వీడికి నీకు పుట్టలేదనే, నువ్వు కూడా పతివ్రతవి, నాకు నీతులు చెప్తావు, ముయ్యవే ఇక అన్న తర్వాత, ఏంటా మాటలు పిచ్చపిచ్చగా వాక్కు అంది రెండో వదిన. అబ్బో ఏం చెప్తావే నువ్వు పతివ్రత నీతులు, నీకు ఆల్రెడీ బాగున్నాడు, వాడితో నువ్వు అన్నీ చేయించుకొని, వాడితో నువ్వు 10 కడుపులు తీయించుకొని, మా రెండో వాడిని నువ్వు పెళ్లి చేసుకొని, ఆ తర్వాత కూడా నువ్వు పుట్టింటికి వెళ్ళినప్పుడల్లా వాడిని మీద మోజు తీరక వస్తే వాడిని తీసుకొని టౌన్లకి వెళ్ళి సినిమాలు షికార్లని లాడ్జిల్లో పడి కులికొస్తామని స్వయంగా వాడి తల్లి నీ మేనత్తే నాకు చెప్పుకొని ఏడిసిందే. నువ్వు ఒక పతివ్రతవి, నువ్వు కూడా నీతులు చెప్తావు. మరి నాకు మీలాగా నేను వీడు ఆఫీస్కి వెళ్ళగానే ఎవన్నో చేతులూపి పిలిపించుకోవట్లేదు. ఇక అమ్మ నీ గురించి చెప్పాలంటే గనక, అబ్బో అసలు రామాయణం, భారతం, భాగవతాలు లాంటివి కూడా సిగ్గుపడిపోతాయి నీ పాతివ్రత ధర్మాల గురించి చెప్పాలంటే గనక. ఇంట్లో నీకు మొగుడు తీర్చాలి ఆకలి, అది సాలదు నీకు, రకానికో చీరలు, రకానికో సుఖాలు అంటూ బ్రతికేస్తావు నువ్వు, మొగుడు ఎక్కడ తిరిగి వచ్చినా పర్వాలేదులే అని చెప్పి వాడికి ఓ చింతాలు సబ్బో లేదంటే కనుక 1,00,000 సబ్బో ఇచ్చి స్నానం చేసిరా, ఆ తర్వాత నాకు కూడా సుఖాన్ని పంచు మరొక ఆడదానితో పాటు అనుకునే టైప్ కాదు నేను. నువ్వు చాలా గొప్పదాని అత్తయ్య, మామయ్య ఎక్కడెక్కడ తిరిగి వచ్చినా సరే నువ్వు నీతో కూడా కాపురం చేస్తున్నాడని సరిపెట్టుకొని బ్రతికేయగలవేమో, ఎందుకంటే మీరంత గొప్ప స్త్రీలు, మీ మొగుళ్ళు ఏం చేసినా సరే వాళ్ళు మగమహారాజులు కాబట్టి, మీరు ఆడోళ్ళు కాబట్టి సరిదిద్దుకొని వెళ్ళిపోగలరేమో, నేను అలా ఉండలేను, ఎందుకంటే నేను మీలాంటి ఆడదాన్ని కాదని మీరు అనుకున్నా పర్వాలేదు. మీ అబ్బాయికి నేను ఆ విషయం పెళ్లి చూపుల్లోనే చెప్పాను. ఇక్కడ అడ్డమైన నీతులు చెప్పాలనుకుంటే మాత్రం నాకు పెద్ద చిన్న వెనక ముందు నేను చూడను కూడా చూడను, భయపడకండిరా. నేనేమి మీ దగ్గరకు వచ్చి ముష్టెత్తుకొని మీరు మీ పెళ్ళాలకి పెట్టడానికే గతి లేక అడుక్కు తినే వెధవలు మీరు, దాని
దానికోసం మిమ్మల్ని మీరే అమ్ముకునే వెధవలు మీరు. అలాంటిది మీరు నాకు తిండి పెడతారనే నాన్న అమ్మ గురించి తన గురించి తప్ప ఎవరి గురించి ఆలోచించుకోవడానికి తెలిసే నాన్నేదో నాకు నా పిల్లలకి దారి చూపించి కనీసం మాట అండగానైనా ఉంటాడనుకుంటే నోట్లో మాట రాకుండా ముచ్చల్లే నుంచున్నాడే. అలా ఉంటాడని అత్తమామలు నాకు తోడవుతారని నేను అనుకోను. ఇక బావగారి విషయానికి వస్తే నాకెందుకు, రమ్మన్నారు, వచ్చాడు, అక్కడ కూర్చుంటాడు. ఆయనకి ఎన్నో పనులు, ప్రకృతి గాలికి తిరగాలి ఆయన. తోడుకోడలు తన కర్మ ఏంటనేదే అర్థం కాక అలా మ్రాన్పడి నిలబడిపోయిందే. తను నేను తప్పని అనను. నేను మాత్రం నా మొగుడు నాతోనే ఉండాలి, నా మొగుడు నా ఒంటి మీదే చెయ్యాలి. నేను పొసెసివ్వే. అక్కడ దాకా వస్తే నేను స్వార్థపరురాలినే. అతను నా భర్త, వాళ్ళు నా పిల్లలు, ఇది నా ఇల్లు, ఇది నా కాపురం అనుకునే నేను బ్రతకాలి, బ్రతుకుతున్నాను. నేనే కాదు, భారతదేశంలో 199 మంది ఆడవాళ్ళు అలాగే ఉంటారు. ఎందుకంటే మరి మగాడు బయటికి వెళ్ళిపోగానే పెళ్ళాం వేరే వాడికి చెయ్యి ఊపి పిలిపించుకొని మొగుడొచ్చట అని పంపించేసి స్నానం చేసి ఫ్రెష్ అయి ఉంటే వాడితో వీడితో కూడా కాపురం చేస్తూ ఉంటే హ్యాపీయా? వీడివ్వలేని సుఖాలు చాలామంది మగాళ్ళు నాకు ఇస్తారు. నేను ఒకడిని చీరలు కొనిపెట్టడానికి, ఒకడిని నగలు కొనిపెట్టడానికి, ఒకడిని పిల్లల ఫ్యూచర్ గురించి, ఒకడిని ఇల్లు కట్టుకోవటానికి, ఒకడిని లగ్జరీల కోసమనే రోజుకు 10 మందిని గంటల లెక్కన సుఖపెట్టగలను. నేను చేస్తే వీడు తీసుకుంటాడా? కొట్టడానికని లేచి నిలబడ్డారు అందరూ. మొత్తం మీద వెళ్ళి పోలీస్ కేసు పెడతా, నా సంగతి బాగా తెలియదు. అసలు మీరెవరు నన్ను కొట్టడానికి? నడవండి ఇక్కడి నుంచి బయటకనే. ముందు ఆ అమ్మాయి పిల్లల్ని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చేసి ఆ తర్వాత లాయర్ గారి దగ్గరికి వెళ్ళి కేసు ఫైల్ చేయించింది. కేసు ఫైల్ చేయించిన తర్వాత కేసు కోర్టుకి వెళ్ళింది. కోర్టుకి వెళ్ళిన తర్వాత ఆల్రెడీ సంగీత రమణ చేసిన 2 సార్లు తప్పు తాలూకా వీడియోలు తీసుకొని తెచ్చింది. ఆ కోర్టులో పడేసింది. దాంతో కోర్టులో విడాకులు ఇస్తామని అప్పటి వరకు సంగీత రమణ జీతం మీద పోగు చేసినటువంటి డబ్బులు పిల్లలిద్దరికీ చెరిసగం చెందే విధంగా, దాంతోపాటు ఇక రమణ జీతం ఇప్పుడు 50,000. అందులో నుంచే పిల్లలకి సంగీతకి కలిపి ప్రతి నెల 30,000 రూపాయలు ఇవ్వాలని, 20,000 రూపాయలు తన ఖర్చులకు ఉంచుకోవాలని, దాంతోపాటు ఇక రమణ పొలం ఏదైతే ఉందో ఆస్తి వాళ్ళ అమ్మ నాన్నలు ఉన్న 2 ఎకరాల్లో ఎకరం పెడతామన్నారు కాబట్టి ఆ ఎకరం పిల్లలిద్దరికీ చెరిసగం పెట్టమంది సంగీత. ఆ పొలం ఎకరమే 70 లక్షల రూపాయలు. పిల్లలిద్దరికీ చెరిసగం పెట్టలేక ఇంకెప్పుడు తప్పు చెయ్యను నేను అనే రమణ అనే చెయ్యలేమ్మా మేము మాట్లాడతామంటే అక్కర్లేదు, నాకు విడాకులే కావాలి, మీ అబ్బాయికి నేను ఒక్క ఛాన్స్ ఇస్తాను ఏ విషయంలోనైనా, అది ఇవ్వటము మీ అబ్బాయి అది పోగొట్టుకోవటము జరిగిపోయిందే. నేను పదే తప్పుల్ని కడిగేసుకొని వాడేసుకునే రకాన్ని కాదులేండి. మీ అబ్బాయికి నేను ఇచ్చే సుఖం ఎటు హానదో, నాదే ముందే. ఎంతకాలం మీ అబ్బాయి కళ్ళు మూసుకొని కాపురం చేసిన బొమ్మను నేను. మీ అబ్బాయికి శిలలపై శిల్పాలు చెక్కినట్టు శృంగార శిల్పాలు అలా మీ అబ్బాయికి శృంగారాన్నే ధారపోయాలి. అది నా వల్ల ఏమవుతుందండి? నేనేదో సంసారపక్షమైన సగటు మధ్య తరగతి ఆడదాన్నే అనేసింది సంగీత. అన్న తరువాత చచ్చినట్టు పెట్టక తప్పలేదు, భరణం ఒప్పుకోక తప్పలేదు. ఆ తర్వాత సంగీత అప్పటి వరకు దాచిన డబ్బులు పిల్లలిద్దరికీ చెరిసగం వెళ్ళిపోయినాయి. సంగీత పుట్టింటి వాళ్ళు పెట్టిన బంగారం, తను చేయించిన బంగారం, అత్తింటి వాళ్ళు పెట్టిన బంగారం, ఒక ఇంటి స్థలం ఉంటే అది పిల్లలిద్దరికీ చెరిసగం పెట్టించింది అత్తగారి ఊళ్ళో. ఇక ఆ తర్వాత అక్కడి నుంచి మొగుడుతో డివోర్స్ తీసుకొని ఇంట్లో ఉన్న సామానన్నీ తను కొనుక్కున్నవే కాబట్టి వాటన్నిటినీ తీసుకొని అక్కడి నుంచి ముందు దూరంగా వెళ్ళిపోయింది. వెళ్ళిపోయి ఇక అసలు ఆ ఊళ్ళోనే ఉండకూడదు అనుకొని వేరే ఊరికే వెళ్ళిపోయింది పిల్లల్ని తీసుకొని. అక్కడ మళ్ళీ ఒక చిన్న ఇల్లు అద్దెకి తీసుకొని అక్కడ ముందు మిషన్ కుట్టబడును అని పెద్ద పిల్ల రాసి పెడితే ఒక బోర్డు నవ్వుకున్న తర్వాత అన్నీ మర్చిపో మమ్మీ, మనం హ్యాపీగా ఉందాం, మాకు నువ్వు నీకు మేము అన్నారు పిల్లలు. వచ్చేటప్పుడు సంగీతం నువ్వు నాశనం అయిపోతావని, నువ్వు ఊడ్చుకుపోతావని, నీకు ఒళ్ళు బలిసిందని, కండకావరంతో విర్రవీగిపోతున్నావని, నీకు రేపైనా అయినోళ్ళు లేకుండా ఎలా బతుకుతావో చూస్తామని, నువ్వు మా కాళ్ళ దగ్గరికి వస్తావని, మొగుళ్ళు లేకుండా కూతుళ్ళకి ఎలా కన్యాదానాలు జరిపిస్తామని, నీ కూతుళ్ళని ఎవడు చేసుకుంటాడని, నువ్వు ఒక్కదానివి పెంచే పెంపకంలో వాళ్ళు ఎలా తయారవుతారని, రేపొద్దున నేను రోజుకో మగాడు గంటకో మగాడు రమ్మనమని విజిల్ చేస్తారని, ఇప్పుడు నుంచి నీ బొత్తు కుక్కలు చింపిన విస్తరవుద్దే. మంచోడో చెడ్డోడో గాలోడో దూలోడో నెత్తి మీద పొడుగుండాలి, మొగుడు అనేవాడు ఉండాలి, నువ్వు ఎంత బరితెగిచ్చిపోయావే అనే
పిల్లల ముందు నానా మాటలంటే తల్లిని పిల్లలు చాలా హర్ట్ అయ్యారు. హర్ట్ అవటంతో పాటు అవన్నీ బాగా గుర్తుపెట్టుకున్నారు కూడా వాళ్ళ మనసులో. ఆ తర్వాత సంగీత ఇదివరకు ఇట్లా ఉండకూడదు అనుకుందే. ముందు ఒక మంచి స్కూల్ చూసిందే. స్కూల్ చూసి పిల్లలిద్దరినీ స్కూల్లో జాయిన్ చేసేసిందే. అక్కడ ట్యూషన్ చెప్పబడినని ఈవినింగ్ పూట మాత్రమే చెప్తానని బోర్డు పెట్టుకుందే. దాంతోపాటు ఒక ఉద్యోగం చూసుకుంది. ఆడవాళ్ళ గార్మెంట్ ఫ్యాక్టరీలో ఉద్యోగం దొరికింది. నెలకి 30,000 రూపాయల జీతం. దాంతోపాటు రోజుకి మిషన్ కుట్టుకుంటే ఒక 1,000 రూపాయలు వచ్చాయి. ట్యూషన్ చెప్పుకుంటే నెలకి ఒక 10,000 రూపాయలు వచ్చాయి. పిల్లలు చక్కగా స్కూల్కి వెళ్తున్నారు. ఒకప్పుడు మొగుడిచ్చే డబ్బుల కన్నా ఇప్పుడు తన దగ్గర ₹1 ఎక్కువే మెదులుతుంది. అది కాకుండా ప్రతి నెల మొగుడిచ్చేటటువంటి భరణం ఇక వచ్చి అలా అకౌంట్లో పడుతుంది. దాంతోపాటు అత్తామామ పెట్టినటువంటి పొలం అలా కౌలుకి పడేసి ఆ కౌలు డబ్బులు తీసుకొచ్చి పిల్లలిద్దరి పేరు మీద అకౌంట్లో పడేస్తుంది. ఇక స్థలం ఏదైతే ఇచ్చారో ఆ స్థలం లీజుకు పారేసిందే. తను ఎంతకాలంగా కూడా దాచిన డబ్బులు ఫిక్స్డ్ డిపాజిట్లో రేపొద్దున పిల్లలు ఏ ఇంజనీరో డాక్టరో చదువుకుంటానంటే ఆడపిల్లలకి చదువు ఉండాలి. చదివిస్తే రేపొద్దున వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు ఆధారపడి బ్రతుకుతారు. వాళ్ళంటే నచ్చిన వాళ్ళు, వీళ్ళకి నచ్చిన వాళ్ళు, వాళ్ళు మెచ్చిన వాళ్ళు ఎవరో ఒకళ్ళు దొరక్కపోరు. భూమి అంతా అలాగే ఉంది అని అనుకునే అమ్మాయి తను కాదు. ప్రపంచం మీద మంచి మగాళ్ళు కూడా ఉండకుండా పోరు. అమ్మలా చూసుకుంటారు తన్నే. చూసుకునే అల్లుళ్ళు దొరికితే ఓకే, దొరక్కపోతే కూతుళ్ళు కన్నందుకు వాళ్ళ లైఫ్ తను వదిలేయలేదు కాబట్టి వాళ్ళది వాళ్ళు చక్కగా సెటిల్ అయ్యి వాళ్ళ దారిని వాళ్ళు హ్యాపీగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు ఆధారపడి పెళ్ళిళ్ళు చేసుకున్న తర్వాత అమ్మ మీద ప్రేమ ఉన్న వాళ్ళైతే తీసుకెళ్ళి ఉంచుకుంటారో, లేదు పర్వాలేదు వాళ్ళ బిజీ లైఫ్లో వాళ్ళు ఉన్నారంటే ఏ ఆశ్రమం చూసుకొని వెళ్ళిపోయి ముక్కు మూసుకొని ఉన్నన్నాళ్ళు అక్కడ పడి బతకొచ్చు అని డిసైడ్ అయిపోయింది సంగీత. ఇలా రోజులు గడిచిపోతూ కూడా కాలచక్ర ప్రవాహంలో అలా కాలం తిరిగిపోతూ ఒకవైపు నుంచే పెద్ద పిల్లకి ఇప్పుడు 10 ఏళ్ల వయసు వచ్చిందే. చిన్నపిల్లకి 8 ఏళ్ల వయసు వచ్చిందే. ఆ తర్వాత ఒకసారి చిన్నపిల్లకి హెల్త్ బాగాలేదు. దాంతో తిరుపతి కొండ నడిసొచ్చి ఎక్కుతానని మొక్కుకుంది సంగీత. పిల్లల్ని తీసుకొని ఎప్పుడు ఇంట్లో ఉండటమే దిగులు బొత్తికే అయిపోయిందే. పుణ్యక్షేత్రాలు తిరుగుదాం అనిపించింది మనసు. పిల్లలకి సెలవులు ఇచ్చిన తర్వాత టికెట్లు బుక్ చేసుకొని పిల్లల్ని తీసుకొని తినుబండారాలు అవి వండుకొని కొన్ని కొనుక్కొని బట్టలై ప్యాక్ చేసుకొని ఇక ట్రైన్ ఎక్కేసిన తర్వాత పిల్లలకి అవి ఇవి అని తినిపిస్తుంటే, పిల్లలకి అవి ఇవి అని ట్రైన్లో చూపిస్తుంటే పిల్లలు కూడా తనకి తినిపిస్తుంటే వాళ్ళకి ఎదురు బర్త్లో కూర్చున్నటువంటి ఒక భార్యాభర్త వీళ్ళనే చూస్తూ పిల్లల్ని ఎంత సంస్కారంగా పెంచావమ్మా, నీ బిడ్డలైనా వీళ్ళు అంటే అవునండి నా పాపలే. పెద్ద పాప వాణి, రెండో పాప రాణి. పెద్ద పాప 5th క్లాస్ చదువుతోంది, చిన్న పాప 3rd క్లాస్ చదువుతోంది అని చెప్పిందే. ముత్యాల్లాగా ఉన్నారమ్మా పిల్లలు, ఎంత చక్కగా ఉన్నావు. ఎక్కడికి తల్లి? తిరుపతికేనండి. మేము తిరుపతికేనమ్మా. ఎప్పుడో మొక్కుకున్నాం. వయసులో ఉన్నప్పుడు తీర్చేసుకుందామంటేనేమో పనులు బాధ్యతలు అని ఈ మనిషి కదిలిందే లేదో. ఇదిగో ఇప్పుడు వయసు అయిపోయిన తర్వాత ఇప్పుడు బయలుదేరాడు మొక్కుల కోసమనే. కాలినడకన ఎక్కుతాం అనుకున్నామమ్మా. నేను అదే అనుకొని వస్తున్నానండి. పాప కొంట్లో బాగాలేదా మధ్య, దాంతో ఆ 7 కొండల వాడి మీద భారం వేసి మొక్కుకున్నాను. బిడ్డకు తగ్గిందని నేను వస్తున్నాను అంటే అటునుంచి అటు కాణిపాకం, అటునుంచి అటు కాళహస్తి కూడా వెళ్ళాలమ్మా, నేను వెళ్ళాలండి. పిల్లలకి అన్నీ చూపిద్దామని తీసుకొస్తున్నాను అన్న తర్వాత అది ఇదే అని మాట్లాడుతూ అలా ట్రైన్ జర్నీ అయిపోయిన తర్వాత ట్రైన్ దిగిన తర్వాత ఎక్కడుంటున్నావమ్మా నువ్వు అంటే ఏదో ఒక రూమ్ చూసి తీసుకోవాలండి అంటే ఆ పెద్ద ఆయన నా పేరు నారాయణమ్మ, నా భార్య పేరు భవాని, నువ్వు అడగలా ఇందాక నుంచే అంటే నవ్వి నా పేరు సంగీత, బాగుంది తల్లి అన్న తర్వాత ఒక హోటల్ దగ్గరికి వెళ్ళి వాళ్ళకు రూమ్ తీసుకొని వీళ్ళకు ఒక రూమ్ ఇప్పించిన తర్వాత సంగీత తన రూమ్లో ఉండి రెడీ అయిన తర్వాత మెల్లగా కాలినడకన అలా ఎక్కుతూ 7 కొండల వాడే మొక్కు తీర్చేసుకొని ఆ తర్వాత కలిసే కాణిపాకం కలిసే అక్కడి నుంచి కాళహస్తికి అది వెళ్ళారు. అమ్మ నీ భర్త ఏమయ్యాడు? నేను అడగటమే మర్చిపోయాను, అబ్బాయి రాలేదే, ఉద్యోగంలో బిజీగా ఉన్నాడా అని అడిగింది భవానీ. ఉన్న మాటని చెప్పుకుంటే సిగ్గెందుకు? ఈ రోజుల్లో అదేమైనా మొహమాటమా? తనేమైనా తప్పు చేసిందా? లేదండి, నేను ఆయన విడిపోయి 2 సంవత్సరాలైందే. ఆయనకి నాతో పాటు వేరే ఆడది కూడా కావాలనిపించిందని జరిగిన విషయం మొత్తం చెప్తే ఆ ముక్కు మీద ఏలేసుకొని మొగుళ్ళు మంచోళ్ళు అయితే పెళ్ళాలు సరిగ్గా ఉండరు, పెళ్ళాలు మంచోళ్ళు అయితే మొగుళ్ళు సరిగ్గా ఉండరు, ఏమి రాతో ఏమి కర్మోనమ్మా అన్నదే. అన్న తర్వాత
ఎందుకో సంగీతతో పరిచయం, ఆ అన్నాళ్ళ జర్నీ పిల్లలు వాళ్ళకి చాలా నచ్చేసి సంగీత వెంటపడి అలా సంగీత ఎక్కడుంటుంది ఏంటి తెలుసుకుందామని సంగీత వాళ్ళ ఊరొచ్చి వాళ్ళ ఇంటి దాకా వచ్చారు. వచ్చి స్నానాలు అవి చేసి ఆ తర్వాత ఏదైనా పుణ్యక్షేత్రానికి వెళ్ళి వస్తే మనం ఎవరింటికి వెళతామో ఆ పుణ్యం అంతా దేవుడు వాళ్ళకి ధార పోస్తాడంట. నీకు నీ బిడ్డలకి ధార పోయాలనుకుంటున్నానమ్మా నేను అని సంగీత ఇంట్లో భోంచేసి ఇక కాసేపు కూర్చుని అలా టీ తాగి కూర్చున్నారు వాళ్ళు. కూర్చున్న తర్వాత మనసులో ఏవో ఆలోచనలో సంగీత ఒకవైపున మిషన్ కుట్టుకుంటూ ఒకవైపున పిల్లల్ని చదివించుకుంటూ ట్యూషన్ చెప్పుకుంటూ చాలా ఆత్మాభిమానంగా ఉన్న పిల్లల అనిపించింది వాళ్ళకే. ఇక అక్కడి నుంచి సంగీతకి వీడ్కోలు చెప్పి మేము వస్తామమ్మా అని ఫోన్ నెంబర్లు తీసుకొని ఫోన్ నెంబర్లు ఇచ్చి అక్కడి నుంచి బయలుదేరిపోయే ట్రైన్ ఎక్కారు భవానీ నారాయణ. ఏంటి ఆలోచిస్తున్నావు భవానీ అంటే మన పెద్దోడి గురించండి, ఎన్నాళ్ళు అలా ఉంటాడా అని, వాడి జీవితంలో మనం చాలా పెద్ద తప్పుడు నిర్ణయం తీసుకొని తప్పు చాలా పెద్దది చేసేసాం కదండి అని ఆయన్ని పట్టుకొని బావురుమని ఏడిస్తే ఊరుకో ఇప్పుడు అంటే ఏంటండి ఊరుకునేది, వాడికి ఏమంత వయసు అయిపోయింది చెప్పండి, వాడి జీవితంలో ఏమనుభవించాడండి, మనమే వాడు చదువుకుంటామన్నాడని చదివించుకున్నాం, గవర్నమెంట్ లెక్చరర్ అవుతానన్నాడు అయ్యాడో, అలా వాడు చదువుకున్నాడో లేదో గవర్నమెంట్ లెక్చరర్ అయ్యాడో లేదో పెళ్ళి 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 అని వాడి ప్రాణం తీసేసాం మనమిద్దరం కలిసి, మనమే సంబంధం చూసాం, బిడ్డ ఎవరిని ప్రేమించింది లేదో, వాడి జీవితంలోకి మన అరవింద్ జీవితంలోకి మనమే ఆ సరళను తీసుకొచ్చి కోడలిగా పెళ్లి చేసాం. వాళ్ళ అమ్మ నాన్న దానికున్న గుండె జబ్బుతో పాటు జబ్బులన్నిటినీ దాచారు, దానికి మానసికమైనటువంటి రోగాలు ఉన్నాయి, అదే పిచ్చిదనే విషయం, సైకోది శాడిస్ట్ది అనే విషయం దాచిపెట్టారు, మన అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేసేసారు. ఇక అప్పటికప్పుడు ఆ విషయం బయటికి రానివ్వకుండా ఎలాగోలాగా కూతురు సిగ్గుపడుద్దని భయమని దాన్ని మాట్లాడొద్దని చెప్పి పెళ్ళైన తర్వాత వాడు దాని ఒంటి మీద 3 సార్లు 4 సార్లు చెయ్యటం తప్ప మళ్ళీ ముట్టుకున్నాడా అండి, కడుపు వచ్చింది అందే, పుట్టింటికి వెళ్ళిపోయింది, వెళ్ళిపోయిన తర్వాత బాబుని ప్రసవించింది, మనవడు రాజు పుట్టాడు, పుట్టిన తర్వాత మన అబ్బాయి రమ్మనమని వెళ్ళాడు, ఏడిసింది కొట్టింది తిట్టింది, కొన్నాళ్ళు ఉంటానందే, వాడిని నానా మాటలు అందే, అవమానించిందే, ఎంత దాంట్లో దానికి మాయరోగం ఉందని దాని అమ్మ బాబులు చెప్పలేదు, ఒకవైపున పిల్లాన్ని పట్టించుకుంది లేదు, దాని గుండె జబ్బు పెరిగిపోయింది, దానికి తోడు దానికి పిచ్చి ఎక్కువైపోయింది, దాంతో అదే ఒకరోజు పడుకొని అడ్డమైన టాబ్లెట్లు కలిపి మింగేసి పైలోకానికి పోయింది. పిల్లాడు 3 నెలల వయసు కూడా లేకముందే నా కొడుకు జీవితం నట్టేట్లో మునిగిపోయింది. బియ్యాల వాళ్ళు మీ మనవడితో మాకేంటి సంబంధం అని పిల్లాన్ని మన అబ్బాయి మొహాన పడేశారు. వాడికి ముక్కుపచ్చలారకుండానే 3 సార్లు పెళ్ళాం మీద చెయ్యేసి వాడి జీవితానికి అది సాలు అన్నట్టుగా వాడి జీవితం అక్కడితో ముగిచ్చేసుకొని పిల్లాన్ని తీసుకొని వచ్చి ఒకవైపున పిల్లాన్ని పెంచుకుంటూ మనిద్దరినీ రోగాలు వచ్చి కుంగిపోయామని చూసుకుంటూ ఒకవైపున మన చిన్న కొడుకు రవీంద్రనే అన్నలా కాదు తండ్రిలా చూసి వాడిని చదివించాడు, గవర్నమెంట్ జాబ్కు ప్రిపేర్ చేయించాడు, రాయించాడు, వాడు చిన్న కోడలు జయంతిని ప్రేమించానని చెబితే వాళ్ళ అమ్మా నాన్నలతో మాట్లాడాడు, చిన్నోడికి పెళ్లి చేశాడు, చిన్నోడికి పిల్లలు, చిన్నోడు చిన్న కోడలు సంతోషంగా ఉన్నారు, కల్లా కపటం లేని చిన్న కోడలు దొరికిందనుకోవాలా, మన చిన్న కొడుకు బంగారం అనుకోవాలా, మన మనవడు బుద్ధిమంతుడు అనుకోవాలా, మన పెద్ద కొడుకు జీవితం నాశనం అయిపోయింది అనుకోవాలా, తర్వాత పెళ్లి చేసుకోయా అని బ్రతిమిలాడితే ఇక పెద్దబ్బాయి ఏమీ మాట్లాడకపోయినా తప్పుడు మొహాలండి సంబంధాలన్నీ కూడా, ఎన్నిటిని వెతికిన ప్రతి ఒక్కటి కూడా మేమిద్దరు పిల్లల్ని కంటామని, జీతాలు తెచ్చి మాకు ఇవ్వాలని, మీ అబ్బాయికి మీరు ఆస్తుల్లో ఎంత వాటా పెడతారని, పిల్లాన్ని వదిలేయమని, పిల్లాన్ని తీసుకెళ్ళి హాస్టల్లో వేయమనమని, ఈ పిల్లాడిని మనిద్దరి దగ్గర వదిలేయమని ప్రతి ఒక్కళ్ళకి పిల్లాడే బరువుగా బాధగా కనిపించాడు. దాంతో వాడికి పెళ్ళంటేనే విరక్తి వేసిపోయింది, పెళ్ళంటే అసహ్యం వేసిపోయింది, ఆడదంటేనే వాడికి వెగటి కలిగిపోయింది. ఒకవైపున ఇటు సంగీతను చూస్తేనేమో మగాడు మోసం చేసే, ఒకవైపున మన అబ్బాయిని చూస్తేనేమో వాడి అత్తామామలు వాడి గొంతు నిలువునా కోసే, పిల్లాడికి తల్లి లేకుండా పోయింది. ఏంటండి ఈ నరకాలు, ఏంటండి ఈ బాధలు, నా మనసుకైతే ఒకటి అనిపిస్తుంది, మంచో చెడు అనేదా అన్న తర్వాత అదేదో నేను చెప్పేదా అన్నాడు ఆయన. ఏంటండి అంటే సంగీతను మనోడికి ఇచ్చి చేసుకుందాం అంటాం, అంతేనండి, మనకేం లేదండి, తినటానికి ఉండటానికి లేదా 4 అంతస్తుల ఇల్లు ఉంది, స్థలాలు ఉన్నాయి, పొలాలు
స్థలాలున్నాయి, ఇల్లు వాకిళ్ళు ఉన్నాయి, డబ్బు ఉంది, నా బంగారం బోల్డ్ మూలుగుతుంది. మన కొడుకులిద్దరే గవర్నమెంట్ ఉద్యోగాలు, చిన్న కోళ్ళు కల్లా కపటం లేనిదే. సంగీత కూడా మన ఇంట్లో అడుగు పెట్టిందంటే సంతోషంగా మనకి మన అబ్బాయిది పెద్ద మనసు, తన పిల్లలిద్దరినీ కూడా తన సొంత కూతుళ్ళుగా చూసుకుంటాడు. సంగీత కూడా చాలా మంచిదే, మన రాజుని తన సొంత కొడుకుగా చూసుకుంటుందే. ఎందుకు జీవితాలు ఇక్కడితో ఆపేసుకోవాలండి? ఏమనుభవించారంటారో. సంగీత పెళ్ళై ఎన్నాళ్ళు అయిందండి? మనోడికి సంగీతకి వయసులో పెద్ద 3-4 ఏళ్ళ కన్నా తేడా కూడా లేదు కదా. ఏమంటారు? అన్న తర్వాత అనాల్సింది నువ్వు కాదు నేను కాదు, మన అబ్బాయి సంగీతనే మర్చిపోకు అన్నాడు ఆయన. అన్న తర్వాత ఆవిడ ఇంటికి వచ్చే ముందు ప్రసాదాలు అందరికీ పంచిన తర్వాత చిన్న కొడుకు కోడల్ని పిలిపించి ఈ విషయం చెప్తుంటే పిల్లాడు విన్న తర్వాత అరవింద్ కూడా విన్నాడు. మీ ఇద్దరికి ఏమైనా పిచ్చి పట్టిందా, తెక్కెక్కిందా? తిరుపతి మొక్కుబళ్ళకని చెప్పి వెళుతున్నామని చెప్పి వెళ్ళిన వాళ్ళు ఎవరో ట్రైన్లో ఒక ఆవిడ పరిచయమే. ఆవిడ జీవితంలో ఏదో చెడు జరిగితే ఆవిడ నన్ను చేసుకుంటానని చెప్పిందా? నేను పెళ్ళికి రెడీగా ఉన్నానని మీకు చెప్పానా? పిచ్చి మాటలు ఇప్పుడు మాట్లాడారు, ఇంకోసారి మాట్లాడకండి, ఊరుకోను అసలనే. అరవింద్, ఈ వయసులో ఇప్పుడు నాకు పెళ్ళి ఒకటే తక్కువ, మరి నా కొడుక్కి 12 ఏళ్ళు, కాంట్రిచ్చి ఊస్తారు జనాలనే. ఇక్కడి నుంచి వెళ్ళబోతుంటే రాజు అరవింద్ చేపట్టుకొని, ఎవరు డాడీ నిన్నలా అనేది? నాకు అమ్మ కావాలి, అమ్మ ప్రేమ కావాలి. అమ్మ ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు. ఇప్పటికీ నానమ్మ తాతయ్య ముద్దు పెట్టుకుంటారు, హక్ చేసుకుంటారు, చాలా క్లోజ్గా ఉంటారు, లవ్ చేసుకుంటారు. మరి నీ లైఫ్లో నీకెవరున్నారు డాడీ? ఎప్పుడు నీ బండి వెనకాల సీటు ఖాళీయేనే, కారులో నీ పక్క సీటు ఖాళీయేనే. పేరెంట్ మీట్కి ఎప్పుడు నువ్వే వస్తావే, నన్ను అంత పెద్ద స్కూల్లో వేసావు, స్పోర్ట్స్ మీట్కి ఎప్పుడు నువ్వే వస్తావే. ఏ డాడీ నీకు మాత్రం తోడు ఉండొద్దా, వైఫ్ ఉండొద్దా? అమ్మా నాన్నలుగా నా విషయంలో మీరు కంప్లీట్గా నాకు ప్రేమని ఇవ్వాలనే నేను అనుకుంటున్నావా? నేనే నీ లైఫ్కి అడ్డమైపోయాననే పెద్దయ్యే కొద్దీ నాకు తెలిసి బాధగా ఉంటుంది డాడీ. ఒరే నువ్వు చిన్నపిల్లాడివి, ఏంటి పెద్ద మాటలు అన్నాడు అరవింద్. ఎన్నాళ్ళు చిన్నోడిని డాడీ, నేను 13లోకి వెళ్ళబోతున్నాను, నాకు మంచి చెడుకి తేడా తెలుస్తోంది. నా ఫ్రెండ్స్ అందరికీ అమ్మలున్నారు, అమ్మ నాన్నలు ఇద్దరూ కలిసి వస్తున్నారు. ఇప్పుడు నువ్వు ఆ ఆంటీని పెళ్లి చేసుకొని నాకు అమ్మని చేస్తే నాకు మమ్మీ దొరుకుద్దే, చక్కగా నాకిద్దరు చెల్లెళ్ళు కూడా దొరుకుతారు. చెల్లెళ్ళు ఏంట్రా అన్నాడు. అవును మరి, వాళ్ళు నాకన్నా చిన్నవాళ్లే కదా, నేను వాళ్ళకి అన్నయ్యని అవుతాను, హ్యాపీగా మందొక ఫ్యామిలీ అవుద్దే అన్న తర్వాత నిజమే కదా అన్నయ్య, ఎంతకాలం అని ఇలాగే ఉంటావు? పిచ్చెక్కిందా ఏంట్రా నీకు? అసలు మనలో ఏం చూసి అవతల వాళ్ళు చేసుకుంటారో, ఇది ఇంకా బాగుంది బావా, నీలో ఏదో లోపం ఉన్నట్టు నువ్వు అలా అనుకుంటావే. మా చెల్లెలు దాని దివసం పెట్ట నిన్ను చేసుకోమని చెబితే ఆ ముదరష్టపదే ఎవరినో లవ్ చేశానని లేచిపోయింది వాడితో. మా అమ్మ నాన్న ఇప్పటికీ వంచిన తల ఎత్తుకోలేకపోతున్నారు. నీలాంటి వాడిని చేసుకోవాలంటే పెట్టి పుట్టాలి. నేనేమి స్వార్థపరురాలని కాదు బావా, బుడ్డోడు అన్నమాట కూడా నిజమే కదా, నాకు తోడుకోళ్ళు కావాలి. ఏమయ్యా నీకొద్దా అన్న తర్వాత, చూడన్నయ్యా నువ్వు వదిన ఇద్దరూ ఉంటే రాముడు సీతను చూసినట్టుగా ఉంటుంది. మనకెటు ఆడపిల్లలు లేరు, నాకిద్దరు మగపిల్లలే, రాజు మగపిల్లాడే, నువ్వు ఇద్దరు ఆడపిల్లల్నే. ఏమైంది అన్నయ్య, మనకేం తినటానికి లేదా, ఉండటానికి లేదా? ఉన్నదే మన పిల్లాడితో సమానంగా ఆ పిల్లలకు కూడా పెడదాము అన్నాడు రవీంద్ర. చదివిద్దాం బావా, ఏవైంది మన పిల్లలతో పాటే చదువుకుంటారో. తండ్రి ప్రేమ తల్లి ప్రేమ రెండూ కావాలి బావా పిల్లలకి. నువ్వే ఎప్పుడు మా ఇద్దరిని గొడవ పడొద్దని, ఆ ఇంపాక్ట్ పిల్లల మీద పడుద్దని చెప్తూ ఉంటావు కదా. ఎన్నో లక్షల మందికి విద్యాదానం చేసే గవర్నమెంట్ లెక్చరర్ అయ్యా నువ్వు ఇలా మాట్లాడకూడదురా అని వాళ్ళ అమ్మా నాన్న అంటే పిచ్చి మాటలు మాట్లాడితే నేను ఊరుకోను అన్న తర్వాత, సర్లే వాక్కో నువ్వు ఇలాగే అని చెప్పి మనం అమ్మ దగ్గరికి వెళదామా అని అడిగాడు రాజు. వెళదామని చెప్పి భవానీ నారాయణ కలిసి పిల్లాడిని వెంట పెట్టుకొని సంగీత వాళ్ళ ఇంటికి వెళ్తే రండి అని ఆహ్వానించింది. పిల్లాడిని తీసుకెళ్ళి వాణి రాణికి పరిచయం చేసి అలవాటు చేస్తే, ఇక నీ పేరేంటి? రాజు అన్నాడు. నేను రాణి అంటే, అన్నయ్య అనండమ్మా, మీకన్నా పెద్దోడేలే అన్నారు భవానీ నారాయణ. అన్నయ్య అన్న తర్వాత సంగీత దగ్గరికి తీసుకొని పిల్లలకు భోజనం తినిపిస్తూ బాబుకు కూడా తినిపిస్తే కళ్ళల్లో నీళ్లు తిరిగిపోయినాయి పిల్లాడికి. చూసి భవానీ నారాయణ
చల్లకొచ్చి ముంత దాచడం ఎందుకమ్మా? మా పెద్దబ్బాయి జీవితంలో ఇలా జరిగిందే. నువ్వు మా పెద్దబ్బాయిని పెళ్లి చేసుకుంటే నీ కూతుళ్ళ రెస్పాన్సిబిలిటీ వాడు తీసుకుంటాడు. నా మనవడికి నువ్వు తల్లివి కావచ్చు, మీరు కుటుంబం కావచ్చు, మళ్ళీ నిన్ను పిల్లల్ని కనమనను తల్లి. నీకు ఆపరేషన్ కూడా అయిపోయిందిగా. మా అబ్బాయి కూడా మళ్ళీ పిల్లలు కావాలని మీ ఇద్దరికీ అనడు. ఉన్న వీళ్ళే మాకిద్దరు మనవరాళ్ళు, ఒక మనవడు అనుకునే మేము బతుకుతాం. పిల్లలు ముగ్గురు కూడా చక్కగా కలిసిపోయి ఉంటారమ్మా అంటే, ఏం మాట్లాడుతున్నారండి మీరు? మీరంటే నాకు గౌరవం ఉంది, అభిమానం ఉంది. మీరు ఇంకెప్పుడు ఇలా మాట్లాడొద్దు. నా జీవితంలో నేను మళ్ళీ పెళ్లి చేసుకోవాలనుకోవట్లేదు, మగాడి తోడు కావాలనుకోవట్లేదు. జీవితానికి సరిపడా ఒకడితో నేను గుణపాఠం నేర్చుకునే వచ్చాను. నేను ఒంటరి ఆడదాన్నని జాలి పడుతున్నారా? నా పిల్లల్ని నేను ధైర్యంగా పెంచి పెద్ద చేసుకోగలను. నాలాంటి ఆడవాళ్ళు ప్రపంచం మీద చాలామంది బ్రతికిస్తున్నారు. మీ అబ్బాయి పెద్ద మనసుకి గొప్ప మనసుకి చాలా రుణపడి ఉంటాను నేను. పెళ్ళికి ముందు ప్రతి ఒక్కళ్ళు పిల్లల బాధ్యతలు తీసుకునే వాళ్ళే లేండి. పెళ్ళైన తర్వాత ఎవరు ఎలా మారుతారో ఎవరికి తెలుసో. నా పిల్లల్ని నేనెవరికి భారాలు బరువులు చేయదలుచుకోలేదండి. రేపొద్దున తాళి కట్టాను కాబట్టి నేను చెప్పినట్టు నువ్వు నా కింద వంగి లొంగి ఉండాలి, నాకు సుఖాన్ని ఇవ్వాలి, నా ఫ్యామిలీ నీ ఫ్యామిలీ అనుకోవాలి. కానీ నీ పిల్లల్ని నా పిల్లలు అనుకోలేనని, నా పిల్లల్ని నడివీధిలో వదిలేస్తే చూసి తట్టుకునే తల్లిని కాదండి నేను. ఆల్రెడీ నేను బరితెగిచ్చిపోయానని, తెగిచ్చిన దాన్నని మాటలు పడే వచ్చాను. నా పిల్లల కన్నా నాకేది ఎక్కువ కాదు. ఇప్పుడు ఏ శారీరక సుఖాలు కావాలని నా మనసుకి శరీరానికి అనిపించట్లేదు అంటే, అమ్మా ఎందుకు అలా మాట్లాడతావు? నాన్న చాలా మంచోడు, నువ్వు నాకు అమ్మవు కాలేవా? నాన్న పెళ్లి చేసుకోవచ్చుగా అమ్మా. చెల్లి వాళ్ళు, నేను, నువ్వు, నాన్న కలిసే ఒక ఫ్యామిలీ అవ్వచ్చుగా. ఇంకా నీకు చెల్లి తమ్ముడు కూడా అక్కర్లేదులే అమ్మా. మాకు నువ్వుంటే చాలంటే. చిన్నోడివి, పెద్ద మాటలు మాట్లాడకూడదు. నీకు అమ్మ నవ్వాలి అనుకుంటే నేను మీ నాన్ననేం పెళ్లి చేసుకొని అక్కర్లేదులే అనేసి, సంగీత మీ అబ్బాయికి మంచి సంబంధం దొరుకుద్ది, చూసి వెతికి చెయ్యండి, ఇంకెప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడొద్దన్నాక పిల్లల వైపు చూశారు భవానీ నారాయణ. రాణి వాణి చెరో పక్కన రాజు చేయి పట్టుకొని వదలకుండా నుంచున్నారు. పిల్లలకి ఇష్టమేనని అర్థమై దగ్గరికి పిలిచే, పిల్లల్ని నాన్నను చూస్తారా అని అడిగితే ఇద్దరు వాళ్ళ అమ్మని చూడకుండా లోపలికి తొంగి చూసి చూపించాడు అన్నయ్య ఫోటోలు. నాన్న మాకు చాలా నచ్చాడు, అమ్మ ఒప్పుకోదని మాకు బాధ, అమ్మకి నాన్న తోడుండాలని అనుకుంటున్నాం బామ్మ అని చెప్పింది పెద్ద పిల్ల. చెప్పేసరికి అంది చిన్నపిల్ల. అన్న తర్వాత పిల్లలు దేవుడు ఒక్కటేనంటారు, ఏమైంది వీళ్ళకి అన్న తర్వాత వదిలేస్తామా ఏంటి అని వెళ్ళారు. వెళ్ళి ఈసారి మళ్ళీ రవీంద్రని జయంతిని తీసుకొచ్చి కూర్చున్నారు సంగీత దగ్గర. అయ్యో నేను చెప్తే మీరు వినరేంటే? వదిన నువ్వు అలా మాట్లాడొద్దు, మాకు తినటానికి ఉండటానికి లేదనుకోకు. మా ఇంట్లో మగపిల్లలే ఉన్నారు, ఈ బంగారు తల్లుల్నే మా సొంత బిడ్డల్లా మేము చూసుకుంటాం. అక్కయ్య నువ్వు అలా అనొద్దు అని ఒకవైపున జయంతి వరుసలు కలిపేసి పెద్దమ్మరా అని వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చి కూర్చున్నారు సంగీత దగ్గర. సంగీతకి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. ఇక ఆ తర్వాత వీడు గ్యారంటీ ఇవ్వాలి కదే, ఆ అమ్మాయి పిల్లల్ని నా పిల్లలుగా నేను చూసుకుంటానని. మన దరిద్రుడు కదలకపోతే ఎలాగా అన్న తర్వాత ఇక భవానీ కావాలని ఇక మాత్రలు వేసుకొని పడిపోయింది. హాస్పిటల్లో జాయిన్ చేస్తే నారాయణ అక్కడికక్కడే నాకు గుండెపోటు వచ్చేలాగుందని ఆయన బీపీ తెచ్చేసుకొని పడిపోయాడు. పిచ్చి పట్టిందా మీ ఇద్దరికంటే? మేమిద్దరం చచ్చిపోతామని పురుగుల మందు డబ్బా తీసుకొని కూర్చున్నారు ఇద్దరు. ఏంది తిక్క పనులు అని అరవింద్ అంటే, ఒరే ముదరష్టపు వెధవ, పనికి మాలినోడా, జీవితంలో ఏమన్నా అనుభవించావా? పెద్ద కొడుకువిరా, ప్రేమంతా రంగరిచ్చి కన్నాన్రా, తినటానికి ఉండటానికి ఎంత సొమ్ముందరా, అనుభవించే పిల్లలేర్రా, కోడలేదురా, వాడు తల్లి లేక అలమటిచ్చిపోతున్నాడురా, చిన్నోడు వదిన కావాలంటున్నాడురా, తోడుకోళ్ళు కావాలంటుందిరా, మాకు పెద్ద కోడలు కావాలరా, ఎందుకురా ఈ వయసుల్లో మాకు ఈ శిక్షలు వేస్తావు? ఆ పిల్లల్ని ఆ అమ్మాయి నువ్వు చూడవేమోనని, వీధిలో వదిలేస్తావేమోనని, అందరు మగాళ్ళ లాంటి సన్నాసివేనని, నువ్వు పనికి మాలిన వెధవ్వని అనుకుంటుందే. శారీరక సుఖం కోసం పెళ్ళిళ్ళు చేసుకొని తర్వాత ఆడవాళ్ళని వదిలేస్తే అందరు వెధవల లాంటి వాడివే నువ్వు కూడానని చెప్పి అనుకుంటుందే. ఆ పిల్లల్ని నువ్వు దగ్గరికి తీరా, ఆ పిల్లలకి నువ్వు క్లోజ్ అవ్వరా,
నీ మంచితనం మాకు తెలిస్తే సరిపోదు కదరా, తెలియాల్సింది మాకు కాదు కదరా, ఆ అమ్మాయికి నీ మీద నమ్మకం ఉండాలి కదరా, పిల్లలు నిన్ను తండ్రిగా స్వీకరించాలి కదరా, మడ్డెదవా నువ్వు వెళ్ళి ఆ అమ్మాయితో మాట్లాడు, నేను అలాంటి కాదని చెప్పరా ముదరష్టపోడా. ఆ అమ్మాయి జీవితంలో ఏమనుభవించిందిరా, ఆ దరిద్రపు ఎదవ ఆ పిల్ల గొంతు నిలువునా కోసాడు, వాడు నాశనం అయిపోను. ఆ అమ్మాయి వాళ్ళ అమ్మా నాన్న పురుగులు పడి సావా, వాడు అమ్మా నాన్న పుట్టగతులు లేకుండా పోను. మంచి పిల్లలేమో మనకు దొరకరు, పాపానికి దొరికిన వాళ్ళనేమో అలాంటి వాళ్ళు అర్థం చేసుకోరు. ఇప్పుడు ఎటు నువ్వు మళ్ళీ పిల్లల్ని కనాలనుకుంటుందో లేదుగా, ఆ పిల్లల్ని నీ పిల్లలుగా నువ్వు స్వీకరించగలవుగా. మూలుగుతున్నాయిరా కోట్ల కోట్లు, ఏం చేసుకుంటావురా? ఆ పిల్లల్ని మనం చదివించలేమా? మనం మన పిల్లల్లా చూసుకోలేమా? మన పిల్లాన్ని ఆ అమ్మాయి తల్లిలా చూసుకుంటుంది, ఆ పిల్లలు వాడిని అన్నయ్య అనుకుంటున్నారు. మేమెవరం ఎంత చెప్పినా సరే దరిద్రుడా, ఆ అమ్మాయి ఉండాల్సింది నీతోనా మాతోనా ముదరష్టపోడా అన్న తర్వాత మేము సస్తే పేడా పొద్దని పురుగుల మందు తాగబోతూ వాళ్ళ చేతిలో మందు బాటిల్ లాక్కొని విసిరేస్తే, ఏంటన్నయ్య నువ్వు కూడా ఇంతగా చెప్పించుకుంటావా అంటే, బావా నీ దండం పెడతాను బావా చేసుకోవా అంది జయంతే. పోనీ నేను వెళ్ళిపోనా నాన్న, నీ లైఫ్లో నేనున్నాననేగా నువ్వు అడ్డుగా అనుకుంటున్నావు, పోనీ నేనే చచ్చిపోతానులే అన్నాడు రాజు. చేసుకుంటానురా ఆగండి అని నన్ను ఆలోచించుకోనివ్వండి, ఆలోచించుకో 24 గంటలు టైం ఇస్తాం అని యాపిల్ కట్ చేసి ఇవ్వవే అని కూర్చుంది భవానీ. అన్న తర్వాత చిన్నోడా పెద్దోడిని ఎక్కడికి వెళ్ళకుండా చూసుకోరా అంటే, దాన్న కూర్చుందాం ఇక్కడ అన్నాడు రవీంద్ర. నాకు ఈ ఎస్కార్ట్ ఏంట్రా మీరు అన్నాక, ఎవరిని నమ్మే సిచ్యువేషన్లో లేరు బావా, ఏమనుకో మాకు అనేసింది జయంతి. ఆ తర్వాత అరవింద్ సరే నేనే వెళ్తాను అని చెప్పి మీరెవరు వద్దు అనే తనే ముందు బయలుదేరి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత సంగీతని కలిసిన తర్వాత పిల్లలు అక్కడ ఉంటే పిల్లలిద్దరిని దగ్గరికి తీసుకొని వెళ్తూ పిల్లలకి చాక్లెట్లని అవని ఇవని బట్టలని తీసుకెళ్తే వద్దండి అంటే, నేనేమి మీకోసం తీసుకురాలేదు కదండి, పిల్లలు దేవుడు ఒకటేనంటారు, పెద్దవాళ్ళు పిల్లలు ఉన్నింటికి ఒట్టి చేతులతో వెళ్ళకూడదంటారు, తీసుకోండి అమ్మా అంటే పిల్లలు తీసుకోవటం చూసింది సంగీత. ఆ తర్వాత తల్లిని చూసి తల చేశారు. అయితే నా గురించి మీకేం తెలుసని నా గురించి మీరు జడ్జ్ చేసేసారండి, అలాగా నేను తప్పుడు వాడిని చెడ్డవాడినని నా గురించి మీకు తెలుసా, నేను పిల్లల్ని వీధిలో వదిలేయమంటానని, కేవలం మిమ్మల్ని ఫిజికల్ నీడ్స్ కోసమే పెళ్లి చేసుకుంటానని ఎందుకు అనుకున్నారో, నేను అలాంటి వాడిని అయితే ఇన్ని సంవత్సరాలుగా సమాజంలో నా చుట్టూ చాలామంది ఆడవాళ్ళు ఉన్నారండి, నేను అదే కావాలనుకుంటే ఏ రోజైతే కనుక నేను నా భార్య ఒంటి మీదే చెయ్యేసింది 3 సార్లు అండి, గుర్తు కూడా లేదు. ఆ తర్వాత నేను మళ్ళీ ఇప్పటి వరకు మరొక ఆడదాని వైపు కన్నెత్తి చూసింది కూడా లేదు, ఆ భగవంతుడు సాక్షి. నేను తప్పుడు వాడినే అయితే గనక నేను నా బిడ్డనే వదులుకోలేను, అలాంటిదే నేను వీళ్ళిద్దరినీ నా బిడ్డలు కాదని ఎందుకు అనుకుంటానండి, నేను ఎప్పుడూ అలా అనుకోను. మీరు యాక్సెప్ట్ చేస్తే కనుక సమాజం కోసం కాదో సొసైటీ కోసం కాదో మన లైఫ్ కోసం ఇంకో ఛాన్స్ ఎందుకు ఇవ్వకూడదంటారో, ఇక్కడతో లైఫ్ని ఎందుకు ఆపేయాలంటారో, మన పిల్లలకి మనం ఎందుకు ఫాదర్హుడ్ మదర్హుడ్ కంప్లీట్గా ఇవ్వకూడదంటారో, మన పిల్లలకి మనిద్దరం ఉండకూడదా, మళ్ళీ నాకు పిల్లల్ని కనాలనే ఉద్దేశం కూడా లేదో, మనం సంతోషంగా ఉంటూ ఒకళ్ళకొకళ్ళు తోడు నీడగా మన పిల్లలకి అన్నీ మనమై ఉంటే తప్పేంటండి అని అడిగాడు అరవింద్. అడిగిన తర్వాత నాకు ఎందుకో మీరంతా కరెక్ట్ అనిపించట్లేదు అన్నాక, సంవత్సర కాలం పిల్లల చుట్టూ తిరిగి సంగీత చుట్టూ తిరిగి వాళ్ళ ఫ్యామిలీ వీళ్ళ ఇంటికి వచ్చి కూర్చొని ఒక రౌండ్ చుట్టాలని, ఒక రౌండ్ బంధువుల్ని, ఒక రౌండ్ స్నేహితుల్ని, ఒక రౌండ్ తెలిసిన వాళ్ళని, ఒకసారి చిన్నమ్మాయి వాళ్ళ అమ్మా నాన్నల్ని, ఒకసారి పెద్దబ్బాయి వాళ్ళ స్నేహితుల్ని, ఓసారి చిన్నబ్బాయి వాళ్ళ స్నేహితుల్ని అందరినీ తెచ్చి మొత్తానికి సంగీతని పెళ్ళికి పిల్లలు అమ్మ మాకు నాన్న కావాలి అని పిల్లలు అడిగితే, మేము నానమ్మ తాతయ్య పిన్ని బాబాయ్ అన్నయ్య అందరూ ఉండే చోట ఉండాలనుకుంటున్నావు మమ్మీ అని అడిగేపాటికి ఇక పెళ్ళి ఒప్పుకుందే. ఆ తర్వాత సింపుల్గా రిజిస్టర్ మ్యారేజ్ గుళ్ళో పెళ్ళి చేసుకున్నారు. ఆ తర్వాత పిల్లల్ని చాలా ప్రేమగా దగ్గరికి తీశాడు అరవింద్. అసలు వేరన్నట్టే రవీంద్ర జయంతి కానీ, వేరన్నట్టే భవానీ నారాయణ కానీ రాజు కానీ చూసిందే లేదు. సొంత తల్లిలా చెల్లెళ్ళలా కలిసిపోయాడు రాజు. జయంతి పిల్లలిద్దరు కూడా సొంత అక్కలన్నట్టే కలిసిపోయారు వాణి రాణితో. ఇలా వీళ్ళు చక్కగా పిల్లల్ని మా దగ్గర ఉంచుకుంటాం, మీరు సంతోషంగా వెళ్ళిరండి అంటే అలా ఏకాంతంగా ఇద్దరు హనీమూన్కి కూడా వెళ్ళొచ్చారు. ఆ తర్వాత ఇక ఖాళీగా ఉండకూడదు అనుకుంది సంగీతతో ఒక బొట్టికి పెట్టించాడు అరవింద్. సంగీత బొట్టికి వెళ్ళొస్తూ పిల్లల్ని రాజుతో పాటు చాలా పెద్ద స్కూల్లో జాయిన్ చేశాడు. సంగీతని ఎంత సంపాదిస్తున్నావని, నీ దగ్గర ఎంత ఉన్నాయని వాళ్ళు అడిగిందే లేదో. వాళ్ళ
వాళ్ళకున్న యావదాస్తిని 2 పార్టులు చేసి అరవింద్కి రవీంద్రకి పెడితే దాంట్లో నుంచే అరవింద్ తన 3 పిల్లలకి 3 షేర్లు రాజుతో పాటు వాణి రాణికి కూడా సమానంగా రాసి 1 షేర్ తన పేరు మీద ఉంచుకున్నాడు. వాళ్ళ ఇంట్లో ఆడపిల్లలు లేరు కాబట్టి రవీంద్ర జయంతి ఏది జరిగినా ఆ ఇంటి ఆడపిల్లలుగా ఆడపడుచులుగా వాణి రాణికే ప్రథమ తాంబూలం ఇచ్చి చాలా ప్రేమగా దగ్గరికి తీసేవాళ్ళు. ఇలా చక్కగా సంతోషంగా వీళ్ళ జీవితాలన్నీ ఆనందంగా గడిచిపోతున్నాయి. ఏమంటా సంగీతను మోసం చేశాడో కానీ రమణ సుకన్య పొందే కావాలనుకున్నాడో కొన్నాళ్ళకి సుకన్యకు బోరు కొట్టేశాడు. దాంతో సుకన్య రమణను వదిలేసి తన దారి తను చూసుకొని ట్రాన్స్ఫర్ చేయించుకొని వేరే వాడిని సెట్ చేసుకొని అక్కడి నుంచి వాడితో వెళ్ళిపోయింది గొడవ పెట్టుకొని. ఆ తర్వాత కొన్నాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళాడు, తాగుడికి అలవాటైపోయాడు. ఇక శారీరక సుఖాలు హై పిచ్లో కోరికలు ఉంటాయి కాబట్టి ఆగలేకపోయాడు. ఒకవైపున పెళ్ళాం పోయింది, ఒకవైపున ఉంపుడుగత్తె పోయింది, కొడుకుని అలా వదిలేస్తామా అనే దాంతో రమణ వాళ్ళ అమ్మా నాన్న మళ్ళీ పెళ్లి చేశారు. ఈసారి రమణ వేరు కాపురం కాకుండా అమ్మా నాన్నలతోనే ఉంటాననే పాటికి రోజు రచ్చ, రోజు రగడ, రోజు కొట్టుకోవటం, రోజు తిట్టుకోవటం. దానికి ఒక 2 పుట్టారు. ఇక అత్తను పడేస్తాంతం, మామను పడేస్తాంతం, వీధులకు ఎక్కటం, బజార్లకు ఎక్కటం. నీ మొదటి పెళ్ళాన్ని అనుకుంటున్నావా, నేనంటే పడతాకి, తిడితే పడతాకి, కొడితే పడతాకి అనే వాళ్ళని పిలిపించి రమణని మక్కిలిరగ తీయించి దంచటం. ఇక రమణని ఇంట్లో అంట్లు తోమటం దగ్గర నుంచి కక్కూసులు కడగటం దాకా కంటిన్యూ చేయించడం మొదలుపెట్టింది పెళ్ళాం. ఇక్కడ రోజులు ఇలా గడిచిపోతూ కోడలతో ఫుట్బాల్ అంటే ఎలా ఉంటుందనేది చూడటం మొదలుపెట్టారు రమణ వాళ్ళ అమ్మా నాన్న. ఇక అటువైపున చూస్తే సంగీత వాళ్ళ అన్నయ్యలు వదినలు వాళ్ళ దారి వాళ్ళు చూసుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోయారు. సంగీత వాళ్ళ నాన్నకి యాక్సిడెంట్ అయి మంచంలో పడి ఉన్న 4 డబ్బులు వదిలిపోయినాయి. కొడుకుల దగ్గరికే వెళ్ళుండాలని సరస్వతి సుబ్బారావు వెళితే ఇద్దరిని మేము పోషించలేమని ఒకళ్ళనొక్కడుకు పంచుకున్నారు. ఆ తర్వాత వీళ్ళతో పాచి పనులు చేయించి అక్కడ ఉండలేక చివరికి ఒక ఆశ్రమం చూసుకొని అక్కడ చేరి చివరికి అక్కడ కుక్క బతుకుతూ జీవితాన్ని వెళ్ళదీస్తున్నారు సరస్వతి సుబ్బారావు. చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహాదేవా అనే మంచి వాళ్ళకి దేవుడు ఎప్పుడు మంచే చేస్తాడో. ఎవరు చేసుకున్న చెడు వాళ్ళ వెనకాలే వస్తుంది. ఏదైనా టైం నిర్ణయించాలి అంతేనని బహుశా మనం వదిలేయాలేమో. ఇలా రోజులు గడిచిపోతూ ఉండగా పిల్లలు పెరిగి పెద్దవాళ్ళయ్యారు. ఆ తర్వాత రాజు డాక్టర్ చదువుకున్నాడు. డాక్టర్ చదువుకున్న తర్వాత ఫారెన్ వెళ్ళొచ్చాడు. ఫారెన్ వెళ్ళొచ్చాక హాస్పిటల్ పెట్టుకున్నాడు. ఆ తర్వాత సంగీత కూతుళ్ళిద్దరూ కూడా ఆడపిల్లలు కూడా మేము డాక్టర్లే చదువుతామని 2 పిల్లల్ని అరవింద్ డాక్టర్ చదివించాడు. ఆ తర్వాత 3 పిల్లలు కలిసి హాస్పిటల్ ఓపెన్ చేసుకున్నారు. 3 డిపార్ట్మెంట్లు వాళ్ళే చూసుకునేవాళ్ళు. ఒకళ్ళు హార్ట్, ఒకళ్ళు బ్రెయిన్, ఒకళ్ళు గైనిక్ అయ్యారు చక్కగాను. వాళ్ళ 3కి మరో 3 డాక్టర్లను వాళ్ళు ప్రేమిస్తే వాళ్ళనిచ్చి పెళ్లి చేశాడు. చక్కగా ఇప్పటికీ భవానీ నారాయణ ఆరోగ్యంగా ఉన్నారు. రవీంద్ర పిల్లలకు కూడా వాళ్ళు డాక్టర్లే చదువుతామని చదివి డాక్టర్ పెళ్ళాలని చేసుకునే మొత్తం ఫ్యామిలీ అంతా డాక్టర్ ఫ్యామిలీ అయిపోయింది వాళ్ళదే. చక్కగా అందరూ కలిసి ఉంటూ సంతోషంగా సంగీతకి అరవింద్ తోడుగా నీడగా ఆనందంగా సంతోషంగా ఆమెను ఎంతో ప్రేమగా గుండెల్లో పెట్టి చూసుకుంటూ గడిచిపోయిన గతం కానీ గతం తాలూకా గుర్తులు కానీ ఒక్కరోజున కూడా ఆమెతో అతను ఎరగడు, ఆమె దెప్పి ఎరగదు. పిల్లలు పూర్తి తండ్రి ప్రేమని అనుభవించి రాజు పూర్తిగా తల్లి ప్రేమని చెల్లెళ్ళ ప్రేమని అనుభవించి వాణి రాణికి ఒక అన్నగా అండగా తోడుగా ఉంటూ పిన్ని బాబాయ్ అని ఫ్యామిలీ అని పిల్లలంతా ఇల్లంతా కూడా ఫ్యామిలీ సంతోషంగా ఉన్నారు. నిజంగా ఇల్లాలు పిల్లలు ఇల్లు ఇంతకన్నా ఏం కావాలి ఒక మనిషికి? మన జీవితాన్ని పతనం చేసేది మనం చేసే తప్పులే. మన జీవితాన్ని సంతోషమైన దారిలో నడిపించేది మనం చేసే మంచే. ఇలాంటి అందమైన కుటుంబాన్నే కదా దేవుడు ఎవరికైనా ఇవ్వాలని కోరుకునేది. ఎవరైనా కూడా ఇక్కడ దెప్పి పొడుచుకోవటాలు లేవు, ఎంచుకోవటాలు లేవు, వేలెత్తి చూపించుకోవటాలు లేవు, విమర్శలు లేవు. చక్కగా భవానీ నారాయణ వాణి రాణికి బోలెడన్ని నగలు చేయించే ఆ ఇంటి ఆడపిల్లలుగా రవీంద్ర జయంతి వాళ్ళకి అన్నీ చేయించి మరీ చక్కగా పెళ్లి చేశారు. అత్తారింటి వాళ్ళు బంగారం లాంటి వాళ్ళు అయ్యేలాగా చూసి మరీ చేశాడు అరవింద్. చక్కటి కోడలు వచ్చింది. రాజు పెళ్లి చేసుకొని చక్కగా పిల్లలు అదే ఊళ్ళో కాపురాలు పెట్టుకొని హాస్పిటల్కి వెళ్ళొస్తూ రవీంద్ర పిల్లలు చక్కగా వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళొస్తూ సంతోషంగా అందరూ కలిసి పండుగలు చేసుకుంటూ అందరూ కలిసి ఒక చోట వారానికి ఒక రోజైనా కలిసి భోంచేస్తూ ఒకళ్ళతో ఒకళ్ళు సరదాగా జోకులు వేసుకుంటూ ప్రేమాభిమానాలతో అనురాగాలు ఆప్యాయలతో కలిసి ఉండే నిజమైనటువంటి సంతోషమైన కుటుంబం.
ఆ వయసులో వాళ్ళకి ఇంకేం కావాలి, భవానీ నారాయణకి గుండెలు నిండిపోయి ఒక్క మాట కూడా అనని కోడల్లో పెద్ద కోడలు సంగీత దేవత, రెండో కోడలు జయంతి కల్లా కపటం లేదు. పెద్ద కొడుకు దేవుడు, రెండో కొడుకు సరదాగా జోకులేస్తాడు. పిల్లలందరూ వచ్చి నానమ్మ తాతయ్య అని ఆడుకుంటూ, వచ్చిన మనవళ్ళు మనవరాళ్ళు కూడా వాళ్ళతో కబుర్లు చెప్తూ, వియ్యాల వాళ్ళు బంగారం లాంటి వాళ్ళు దొరికి వీళ్లతో కలిసిపోతూ, ఎంతకన్నా ఆనందం ఏం కావాలి జీవితానికి? దేవుడు తీసుకెళ్ళిపోయినా ఈ క్షణం బాధ లేదు. ఆ ఏడుకొండల వాడి పుణ్యమా అంట ఇన్ని సంతోషాలు వచ్చినాయి మా ఇంటికనే వాళ్ళు జీవితాంతం దేవుడికి రుణపడిపోయారు. ఇల్లాలు, పిల్లలు, ఇల్లు, సంతోషం, ఇది చాలేమో కదూ మనిషి జీవితానికి. ఎంతటితో ఈ కథ సమాప్తం. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఈ కథను మనకు అందించిన కథా రచయిత్రే జే. యామిని శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ.